హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు, స్తోత్రములు. పిల్లరా ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దామనమాట. మరి ఈ సమయంలో వినగల చెవును గ్రహించే మనసు యేసయ్యా మీరు నాకు దయచేయండి అనే సమయంలో మీరు ప్రార్థన చేసుకుని పిల్లరా మనము ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లుగాక. యేసయ్యా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును గ్రహించే మనసు నిబిడలైన ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించండి ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీరు నా నోటికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎత్తబడుతున్న వాక్యము నిబిడల హృదయాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎందరైతే నీ మాటలు వినాలో నీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా ఈ సమయంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఎందరైతే నిబిడలో వచ్చి ఉన్నారో వారిని కూడా చివరి వరకు నీ మాటలు విని దైవికమైన నీవిచ్చే ప్రతి ఆశీర్వాదము పొందుకొని ఈ లోకంలో నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ఈ సమయంలో నన్ను నీ బిడ్డలు నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ పిల్లరా. లైన్లో ఉంటాం, ప్రయత్నించాం పిల్లరా. మరి సమయంలో ప్రభు తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడతాడు. మరి వినటం వల్ల విశ్వాసం కలుగును. అది ప్రభుని గురించిన మాట ద్వారా మాత్రమే. కాబట్టి పిల్లరా, మనము దేవుని మాటలు అనుదినము కూడా వినేవారంగా ఉంటే మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం అనమాట. అర్థమవుతుంది పిల్లరా. ఒక మొక్కకి నీరు ఎంత అవసరమో అలాగే మానవుడికి కూడా శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకు కూడా ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఏంటిది? వాక్యం అనే ఆహారం మనకి చాలా అవసరం అన్నమాట. కాబట్టి పిల్లరా, బైబిల్లో అనేకమైన విషయాలు మన కోసం దేవుడు రాయిస్తూ వచ్చాడనమాట. నీ కోసము నా కోసము సకల మానవాళ్ళందరి కోసము దేవాది దేవుడు తన పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన విషయాలు రాయిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఒక అంశాన్ని చూడబోతున్నమాట. ఏంటంటే మీకు స్క్రీన్లో నేను చూపిస్తుంటాను వాక్యాన్ని, దయచేసి మీరు చూడండి. ఒకవేళ మీ దగ్గర పెన్ను ఒక నోట్బుక్ పెట్టుకుంటే అవి మీరు రాసుకోవచ్చు. ఓకే పిల్లరా. సో ఎందుకంటే దేవుని యొక్క మాటలను మీరు రాసుకోవడం బట్టి మీకు మరలా అవి గుర్తుంటాయి అనమాట. మరలా మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఆ మాటలు మీకు తారసపడుతూ ఉంటాయి అనమాట, అంటే ఎదురుపడుతూ ఉంటాయి. ఓకేనా. సో ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే పిల్లరా, మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా, హృదయపూర్వకంగా చేయాల్సిన పనులు. ఏంటది? మనము హృదయపూర్వకంగా చేయవలసిన పనులు. అర్థం పిల్లరా. మొదటగా హృదయపూర్వకంగా చేయవలసిన పనులు, రెండోదిగా హృదయపూర్వకంగా చేయకూడని పనులు. మొదటగా ఏం చేయాలి? మనము హృదయపూర్వకంగా చేయాల్సిన పను అంటే హృదయపూర్వకంగా అంటే మనస్సు పూర్తిగా చేయాలన్నమాట కొన్ని పనులు. అర్థం పిల్లరా. సో ఏవి చేయాలో మనము మొదటగా చూద్దామన్నమాట. తర్వాత హృదయపూర్వకంగా ఏం చేయకూడదు అన్నది రెండో భాగంలో మనం చూస్తామన్నమాట. ఓకే పిల్లరా. మొదటగా మనం ఏం చూస్తున్నాము? హృదయపూర్వకంగా చేయవలసిన పనులు. అర్థమవుతుంది పిల్లరా. మీరు కానీ నేను కానీ మనందరూ కూడా హృదయపూర్వకంగా కొన్ని చెయ్యాలి. అవేంటో మనం చూద్దామన్నమాట. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14 వచ్చినమాట. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14 వచ్చినమాట. ఆస తన దినములన్నీయు హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను. మరొకసారి పిల్లరా, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 14 వచ్చినమాట. ఆస తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాని అనుసరించెను. ఎలా అనుసరించాడు పిల్లరా? ఆస ఎలాగూ దేవుని అనుసరించాడు? ఎలాగూ పిల్లరా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాగూ అనుసరించాడు? ఇక్కడే ఉంది కదా ఆన్సర్ కూడా మీకు ఇక్కడే బైబిల్లోనే ఇక్కడ మీ స్క్రీన్లోనే కనపడుతుంది అనమాట. ఎలాగో అనుసరించాడు ఆస? ఎలాగ అనుసరించాడు పిల్లరా? చెప్పండి. మిమ్మల్ని అడిగేది పిల్లరా, ఎలా అనుసరించాడు? మీరు చెప్పండి. నేను వినకపోయినా కానీ, మీ మాటలు నాకు వినపడకపోయినా కానీ, మీ మాటలను ప్రభు వింటూ ఉంటాడన్నమాట. అందుకే మీకు నేను ప్రశ్నిస్తూ ఉంటాను, మీరు దానికి చెప్పాలన్నమాట. ఒకవేళ మీరు చెప్తున్న మాటలన్నీ నేను వినకపోవచ్చు, కానీ ఎవరు వింటారు మీ మాటలు? ప్రభు వింటాడనమాట. ఓకేనా. చెప్పండి మరి ఏం చెప్పారు? ఆస ఎలా అనుసరించాడు? హృదయపూర్వకంగా అనుసరించాడు. ఎప్పటి వరకు? ఎవరిని అనుసరించాడు? పిల్లరా?
యెహోవాని అంటే దేవుడిని అనుసరించాడనమాట. ఎంతకాలం అనుసరించాడు? ఎంతకాలం అనుసరించాడు? ఎంతకాలము? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? ఎంతకాలం అనుసరించాడు ప్రియులారా ఆస? ఎంతకాలం అనుసరించాడు? చెప్తారా? చూస్తున్నారు ఇక్కడ ఆస తన దినములన్నీయు అని ఉందన్నమాట. ఆస తన అన్నిట్లో ఎలా అనుసరించాడంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాడు. అంటే తన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తూ వచ్చాడనమాట. అంతేగాని బలవంతంగానో, లేకపోతే ఎవరో చెప్పారు కదా అన్నట్టుగానో, లేకపోతే అవసరాన్ని బట్టిగానో అనుసరించలా. తన దినములన్నీ కూడా దేవుణ్ణి ఎలా అనుసరించాడు పిల్లరా? హృదయపూర్వకంగా అనుసరించాడనమాట. కాబట్టి పిల్లరా మనము కూడా ఆస వలె నీవు నేను కూడా మన దినాలన్నీ కూడా అంటే మన బ్రతుకు దినములన్నీ కూడా మనం ఈ లోకంలో జీవించినంత కాలం అంతా కూడా దేవుని ఎలా అనుసరించాలి? ఎలా అనుసరించాలి పిల్లరా? దయచేసి లైన్‌లో ఉండడం ప్రయత్నించండి పిల్లరా. ఓకేనా? మీరు లైవ్‌లో ఉండాలన్నమాట. మీరు లైవ్‌లో ఉండి ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోవద్దు. దయచేసి లైవ్‌లో ఉండడం ప్రయత్నించేయండి. ఓకే పిల్లరా, నేను ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాను. ఒకవేళ మీరు నేను చూడకపోయినా కానీ మీరు దయచేసి వెళ్ళిపోద్దనమాట. ఉండటం ప్రయత్నించనమాట. ఉండి దేవుని యొక్క మాటలు వినండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం పిల్లరా. ఉన్నారా? ఉన్నారు పిల్లరా? ఉంటే అందరూ కామెంట్ చేయండి. ఓకే. ఆస ఎలా అనుసరించాడు? హృదయపూర్వకంగా అనుసరించాడు. అంటే తన దినములన్నీ కూడా. కాబట్టి పిల్లరా మనము కూడా మొదటగా చేయాల్సిన పని ఏంటంటే, హృదయపూర్వకంగా చేసే పని ఏంటంటే దేవుణ్ణి అనుసరించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించాలి. అనుసరించడం అంటే ఏంటి? అంటే ప్రభు ఏ మార్గంలో అయితే నడుచుకున్నాడో, అంటే ప్రభు ఏమైతే చెప్పాడో దాని ప్రకారంగా జీవించటమే అనుసరించడం అంటారన్నమాట. అనుసరించడం అంటే పిల్లరా మీ ముందర ఒక వ్యక్తి పోతున్నాడు. అతను ఏ దారిలో పోతున్నాడో అదే దారిలో మీరు పోతున్నారన్నమాట. అంటే వెళ్తున్నారన్నమాట. ఆయన ఏ దారిలో అయితే వెళ్తున్నాడో అదే దారిలో మీరు వెళ్తున్నారన్నమాట. అలా వెళ్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే అనుసరించటం అంటారు. లేదా మీరే ఎగ్జామ్ రాస్తున్నారన్నమాట. మీకే ఎగ్జామ్ పెట్టారనుకోండి. మీరు ఒకవేళ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి. 10వ తరగతి ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ 10వ తరగతి ఎగ్జామ్స్‌లో మీకు సపోజ్ ఇంగ్లీష్ రాదనుకోండి, లేదా మ్యాథ్స్ రాదనుకోండి. ఎదుటి వారు ఏదైతే రాస్తున్నారో అదే రాస్తారు కదా! దాన్ని కాపీ కొట్టడం అంటారు కదా! దాన్ని ఏమంటారంటే అనుసరించడం అంటారన్నమాట. అర్థమైందా? సో జనరల్‌గా ఈ లోకల్ ఏం చేస్తారంటే మనుషులు రాజకీయ నాయకులు అనుసరిస్తూ ఉంటారు. అవును కదా! రాజకీయ నాయకులు అనుసరిస్తూ ఉంటారు. సినిమా హీరో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఈ సోషల్ మీడియాలో ఈరోజు వస్తున్నాయి కదా! ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఉంటారు కదా సెలబ్రిటీలు, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఆ తర్వాత క్రికెట్ వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అవును కదా! సో ఈ లోకంలో ఉన్న వారిని మనుషులు అనుసరిస్తున్నారు కానీ దేవుణ్ణి అనుసరించలేని స్థితిలో మానవుడు ఈరోజు ఉండటము చాలా బాధ కలిగించే విషయం. కానీ పిల్లరా ఆస ఒక రాజు. ఆస ఎవరు? ఒక రాజు. అయితే తన దినములన్నీ కూడా దేవుని ఎలా అనుసరించాడనమాట? హృదయపూర్వకముగా అనుసరించాడు పిల్లరా. కాబట్టి నేను కూడా పిల్లరా మనందరూ కూడా దేవుని ఎలా అనుసరించాలంటే హృదయపూర్వకంగా అనుసరించాలి. హృదయపూర్వకంగా ఆయన సేవించాలి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. హృదయపూర్వకంగా ఏది చేసినా కానీ ఎలా ఉండాలో తెలుసా పిల్లరా? హృదయపూర్వకంగా చేయాలి. అంతేగాని ఏదో చేయమన్నారు కదా, ఏదో అలా చెయ్యాలి కదా అన్నట్టుగా ఉండకూడదనమాట. అర్థమైందా పిల్లరా? మరి మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా దేవుని హృదయపూర్వకంగా అనుసరిస్తున్నారా? లేకపోతే అవసరం వచ్చింది కాబట్టి ఈ టైంలో ప్రభు దగ్గరికి రావాలి, ఈ టైంలో ప్రభుకి ప్రార్థన చేయాలి, ఈ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా వస్తున్నారా? ఎలా వస్తున్నారు? హృదయపూర్వకంగా మనము దేవుని ఏం చెప్పలేరా? అనుసరించే వారంగా ఉండాలి. బైబిల్‌లో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడో అతడు పూర్ణ మనసుతో యెహోవాను ఏం చేశాడు పిల్లరా? అనుసరించెను. దేవుని ఏం చేశాడు? అనుసరించాడనమాట. మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు యొక్క వాళ్ళ స్టోరీలో చూసుకున్నట్లయితే మరి ఐగుప్తు బానిసత్వంలోంచి దేవుడు మోషేని పంపించి ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో కొన్ని లక్షల ప్రజలు బయటకు వచ్చారన్నమాట. అంతమందిని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తుంటే ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది తెలుసా పిల్లరా? ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఇద్దరే వెళ్ళారన్నమాట. ఎంతమంది? అంటే మిగతా వాళ్ళు వెళ్ళలేని కాదు. అంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వారిలో అందరిలో కూడా
ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారిలో ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరే అడుగు పెట్టారన్నమాట. మిగతా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మధ్యలో రాలిపోయారు. ఎందుకంటే దేవుణ్ణి వారు అనుసరించలేకపోయారు. అదుపులరా. కానీ కాలేబు ఎలా అనుసరించాడు? పూర్ణ మనసుతో యెహోవాను అనుసరిస్తూ వచ్చాడు పిల్లరా. అందుకే దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్లయితే, లేదా దేవుణ్ణి మనం ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన ఎలా అనుసరించాలంటే పిల్లరా, పూర్ణ మనసుతోని మనము ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుని అనుసరించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని అనుసరిస్తామో పిల్లరా, అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయన్నమాట. అర్థమవుతుందా? ఎలా అనుసరించాలి? పూర్ణ మనసుతో, అంటే హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయన్నమాట. చాలాసార్లు ఎలా ఉంటుందంటే పెదవులతో ఉంటుందన్నమాట. దేవుణ్ణి పెదవులతో ఆరాధించడము, పెదవులతో ఆయన అనుసరించడము, పెదవులతో దేవుణ్ణి సేవించినట్టుగా ఉంటుంది, కానీ హృదయం మాత్రమైతే దేవునికి దూరంగా ఉంటుందన్నమాట. అందుకే ప్రభు అంటాడు, ఈ ప్రజలు వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వీరు నన్ను పెదవులతో ఆరాధిస్తున్నాడు అంటాడు. అర్థం పిల్లరా? మరి మీరు ఎలా అనుసరిస్తున్న పిల్లరా? హృదయపూర్వకంగా ప్రభుని అనుసరిస్తున్నారా? మనం అందరం కూడా హృదయపూర్వకంగా అనుసరించాలన్నమాట. ఏం చేయాలన్నమాట? హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలన్నమాట. ఆ తర్వాత చూద్దామన్నమాట. 1 దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 19 వచ్చినమాట. కావున హృదయపూర్వకంగా మీ దేవుడిని యెహోవాను వెదకుటకును మీ మనసును దృఢపరచుకొని. రెండోదిగా మనం చేయాల్సిన పని ఏంటి పిల్లరా? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎదకాలి, అంటే వెతకటము. అందుకే ప్రభు అన్నాడు, వెతుకుడి మీకు తెరవబడును అన్నాడు. అంటే మనము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అడుగుతున్నట్లయితే దాన్ని ఎలా అడగాలంటే, అంటే దాన్ని హృదయపూర్వకంగా అడగాలి. అర్థం పిల్లరా? దేవుణ్ణి తెలుసుకోవటంలో కూడా హృదయపూర్వకంగా తెలుసుకోనమాట. అంటే మనస్సు పూర్తిగా, హార్ట్ఫుల్గా, నీకు ఇష్టంగా. ఇప్పుడు పిల్లరా, మీరే ఉన్నారు, మీకు చికెన్ అంటే ఇష్టం లేదనుకోండి, అసలు మీకు చికెన్ అంటే పడదు, అసలు ఇష్టమే లేదు, ఆ చికెన్ అంటే అసహించుకుంటారనమాట. అలాంటి చికెన్ మీకు ఎవరైనా పెట్టారనుకో పిల్లరా, ఒకవేళ మీరు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా మీరు తింటారు, అవును కదా? ఇష్టం లేని దాన్ని ఇక మనం వాళ్ళు పెట్టారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, లేదా పలానా ఫంక్షన్కి వెళ్ళాము, పలానా చోటకి వెళ్ళాము, సో మనం తినకపోతే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అన్నట్టుగా మనం ఏం చేస్తాం కొన్నిసార్లు, ఇక ఎదుటి వాళ్ళ కోసం మనం తినేస్తాం అనమాట. అంటే అది ఇష్టం ఉండదు, కానీ ఇష్టం లేకపోయినా కానీ అలా చేస్తాం. కానీ పిల్లరా, ఈ లోకంలో అలా మనం చేయొచ్చే, కానీ దేవుని విషయాలు అలా ఉండకూడదు అనమాట. ఎలా ఉండకూడదు? అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? హృదయపూర్వకంగా మనం ఆయన ఎతకాలన్నమాట. ప్రభు అన్నాడు, అడుగు ఎదుకుడి మీకు తెరవబడును అన్నాడు. సో కాబట్టి దేవుని ఎదుగుతున్నప్పుడు ఎలా ఎతకాలి? హృదయపూర్వకంగా ఎతకాలన్నమాట. ఏ విషయంలో కానీ, అంటే అడగటంలో కానీ. అర్థంలేరా? సో మొదటిగా ఏంటది? హృదయపూర్వకంగా అనుసరించాలి, హృదయపూర్వకంగా వెతకాలి. ఆ తర్వాత చూద్దనమాట, ఇక్కడ అదే అధ్యాయము 1వ దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయం 9 వచ్చిన చూసినట్లయితే ఇక్కడ రాయనమాట, హృదయపూర్వకంగా, అంటే చాలా ఉందన్నమాట, హృదయపూర్వకంగా మనవపూర్వకంగా ఆయనను సేవించుచు ఆయన ఎదిగిన ఎడల. సో ఇది కూడా అదే అనమాట, ఆయన ఎదిగిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఉందన్నమాట. సో మనం అదే చూసాం కదా, ఒకటి సేవించడం అన్నా, అంటే దేవుని అనుసరించడం అన్నా, రెండుకి ఒకదానికి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా మనం ఆయన దేవుని సేవిస్తామో, హృదయపూర్వకంగా దేవుని ఎదుగుతామో, దేవుడు ఏమవుతున్నాడు ప్లేరా? ఏమవుతాడంట? ఆయన నీకు ప్రత్యక్షమగును. అంటే ఎవరైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవిస్తారో, హృదయపూర్వకంగా ఎదుగుతారో, హృదయపూర్వకంగా అనుసరిస్తారో, వాళ్ళకి దేవుడు తప్పకుండా ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. మరి దేవునికి ప్రత్యక్షం కావాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుని సన్నిధి నువ్వు అనుభవించాలంటే, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా పిల్లరా? హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎదకాలి, హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలన్నమాట. అర్థం పిల్లరా? అప్పుడే దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడనమాట. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడే మన జీవితంలో దేవుని కార్యాలు మనము చూడగలుగుతామన్నమాట. మరి హృదయపూర్వకంగా ఎదకపోతే, హృదయపూర్వకంగా సేవించకపోతే, హృదయపూర్వకంగా ఆయన అనుసరించకపోతే దేవుడు ప్రత్యక్షమవుతాడా? కాడనమాట. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. దేవుడి కార్యాలు జరుగుతాయా? జరగనమాట. పిల్లరా, మనము చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం చేసేది దేవుని అమడిస్తున్నాం కదా, ఇది ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా, మనపూర్వకంగా మనము
చేసే వారంగా ఉండాలి. అర్థం పిల్లరా? ఎందుకంటే ఏదో సగం సగంగా చేయకూడదు, అయిష్టంగా కూడా మనం చేయకూడదు. ఓకేనా? ఆ తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథము 22 అధ్యాయము 9 వచ్చినమాట. ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. సరే చూద్దామన్నమాట. తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథము 31 అధ్యాయం 21 వచ్చినమాట. తన దేవుణ్ణి ఆశ్రయించుటకే దేవుని సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లును అన్నమాట. సో ఇక్కడ పని ఎలా జరిగించాడు పిల్లరా? తాను ఆరంభించిన ప్రతి పనిని ఎలా జరిగించాడంట? అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. అంటే దేవుళ్ళో కూడా పిల్లరా, మనం దేవుడి విషయంలో చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి. అర్థమవుతుంది పిల్లరా? మనం దేవుని విషయంలో దేవుడి కోసం చేసే ప్రతి పని కూడా మనము హృదయపూర్వకంగా చేస్తే ఆ పని ఏమవుతుంది పిల్లరా? వర్ధిల్లుతుంది అన్నమాట. అర్థమవుతుంది పిల్లరా? హృదయపూర్వకంగా మనం చేయడం నేర్చుకుంటే తప్పకుండా ఆ పనిలో మనకి సక్సెస్ అన్నది వస్తుంది అన్నమాట. కాబట్టి పిల్లరా, ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. పాడబడాలి, హృదయపూర్వకంగా పాడాలి. వాక్యం చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి. కానుక ఇవ్వాలి, దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలన్నమాట. ఇలా దైవికమైన విషయంలో ప్రతి పనిని కూడా మనం ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయటం నేర్చుకోవాలి పిల్లరా. అలా చేస్తే ఏమైంది అనమాట? మనం వర్ధిల్లుతాము. ఏమవుతుంది? వర్ధిల్లుతానమాట. ఒకవేళ నువ్వు హృదయపూర్వకంగా చేయకపోతే వర్ధిల్లుతుందా? వర్ధిల్లదనమాట. నువ్వు హృదయపూర్వకంగా చేయకుండా అది నువ్వు ప్రార్థనే చెయ్యి, కానుకే ఇవ్వు, పాటే పాడు, వాక్యమే చెప్పు, ఒక దాన ధర్మాలు చేయి, ఏదైనా పిల్లరా మనం చేసేది హృదయపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే వర్ధిల్లుతాము. ఇక్కడ కూడా దేవుని విషయంలో వారు ప్రారంభించిన ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా జరిగిస్తూ వచ్చారు. కాబట్టి పిల్లరా, మనము కూడా మనం చేసే ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా జరిగిద్దాం. దేవుని విషయాలే కాదు పిల్లరా, ఏ పనైనా కావచ్చు. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారా, అతిథులు వచ్చారా, వారికి హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావా, మంచిగా హృదయపూర్వకంగా వారితో మాట్లాడు. పైన ఒకటి లోనొకటి ఉన్నట్టుగా మాట్లాడకూడదు. ఈ రోజుల్లో చాలామంది కూడా మాట్లాడుతుంటారు, కానీ ఎలా మాట్లాడతాడు? హృదయంలో ఒకటి ఉంటుంది, పైన ఇంకొకటి ఉంటుంది అనమాట. అదే పిల్లరా. కాబట్టి మనం చేసేది ఏది కానీ, అది మాట కావచ్చు, పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భక్తి కావచ్చు, ఏ విషయంలో కాదు పిల్లరా, మనం చేసే ప్రతి పనిని కూడా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావా, హృదయపూర్వకంగా ఆ పని చెయ్యి, తప్పకుండా నువ్వు వర్ధిల్లుతానమాట. ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు చేసే ఉద్యోగంలో హృదయపూర్వకంగా ఉద్యోగం చేయి, తప్పకుండా నువ్వు అక్కడ సక్సెస్ను సాధిస్తావు. ఒకవేళ నువ్వు ఒక పని చేస్తున్నావా, అది హృదయపూర్వకంగా చెయ్యి, అక్కడ తప్పకుండా నీ యజమానులు నిన్ను ఏం చేస్తారు? సన్మానిస్తారు, నీకు శాలరీ కూడా పెంచుతారన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా హృదయపూర్వకంగా చేసినప్పుడు ఏమైందంటే తప్పకుండా వర్ధిల్లుతాము. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వారు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే హృదయపూర్వకంగా చేయరు, కష్టంగా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం తీసుకోండి, ఏ పక్కన వాళ్ళు చేయట్లేక నేను ఎందుకు చేయాలి, లేదా పని చేస్తున్నాను అనుకో, పక్కన ఆమె చేయట్లేక నేను ఎందుకు చేయాలి, లేదా పక్కన అతను చేయట్లేక నేను ఎందుకు చేయాలని ఇలా పోటీ తత్వం ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంట్లో చూడండి, భార్య భర్తలు కూడా చూడలేరా, వాళ్ళు చేసే పనులు కూడా హృదయపూర్వకంగా చేయరన్నమాట. నా భర్త చేయట్లేదుగా నేను ఎందుకు చేయాలి, నా భార్య చేయట్లేక నేను ఎందుకు చేయాలి. సో ఇట్లా ఒకరు పోల్చుకొని ఆ పనులు హృదయపూర్వకంగా చేయకుండా ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా చేయటం బట్టి అక్కడ ఏం రావట్లేదంటే ఆశీర్వాదం అనేది ఉండట్లే పిల్లలు. అది పిల్లలు, ప్రతి విషయంలో కూడా మనం చేసే ప్రతి పనిని కూడా, అది భక్తి కావచ్చు, ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈ లోకపరమైన ఏ పనులైనా కావచ్చు పిల్లరా, మనం చేసే ప్రతి పనిని కూడా ఎలా చేయాలంట? హృదయపూర్వకంగా, అంటే మనస్సు పూర్తిగా, ఇష్టపూర్తిగా చేయాలి. ఏ పని చేసినా కానీ హృదయపూర్వకంగా చేయి ప్రియమైన సహోదరి సహోదరా, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ లైవ్లోకి వచ్చావు, హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలు విను. ఏదో వచ్చేసాను, కామెంట్ చేశాను, వాళ్ళే ప్రార్థన చేస్తారని వెళ్ళిపోతే ఏముడు సక్సెస్ ఉండదు. ఇక్కడే కాదు, ఒకవేళ ఎంతోమంది సేవకులు, నాలాంటి సేవకులు దేవుని యొక్క వాక్యం చెప్తుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు హృదయపూర్వకంగా దేవుని మాటలు విను. ఓకే పిల్లరా. సో కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. చేస్తే ఏమవుతుందో వర్ధలుతనమాట. ఒకవేళ హృదయపూర్వకంగా చేయకపోతే వర్ధలు అనమాట. అర్థం పిల్లరా. సో కాబట్టి హృదయపూర్వకంగా మనము
ప్రతి పనిని కూడా జరిగించాలి. అది గుర్తుపెట్టుకుంటారా? ఓకేనా? ఆ తర్వాత కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2 వచనమాట. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 2 వచనమాట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వక నిజము పలుకువాడే. ఇక్కడ ఏం చేయాలంట? హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఎలా పలకాలి? హృదయపూర్వకంగా. ఈ రోజుల్లో నిజాలు చూస్తున్న పిల్లరా, నిజాలు ఎవరు చెప్తాను చెప్పండి? ఎక్కడ చూసినా అబద్ధాలే. అవును పిల్లరా, ప్రతి మనిషి కూడా లోకంలో అబద్ధాలు ఉన్నాయి, క్రైస్తవులు అబద్ధాలు ఉన్నాయి, భార్య భర్తల మధ్య అబద్ధాలు ఉన్నాయి, బిడ్డల మధ్య అబద్ధాలు ఉన్నాయి. అవును కదా? ఎక్కడ చూసినా అబద్ధాలే కలుగుతూ ఉన్నాయి అన్నమాట. అబద్ధాలే చెప్తున్నమాట. అబద్ధాలతోనే ఈ లోకం నడుస్తూ ఉంది. కానీ నిజాలు చెప్తుంటారు కొంతమంది, హృదయపూర్వకంగా చెప్పరు, మనసు పూర్తిగా నిజాలు చెప్పరు. అర్థం పిల్లరా? కానీ మనం నిజం ఎలా పలకాలంట? హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఏది అయినా కానీ, 6 100 106 ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ, లేదా మనవాడైనా కానీ, పరాయివాడైనా కానీ, ఏది ఏమైనప్పుడు పిల్లరా, నిజం పలకాల్సి వచ్చినప్పుడు, నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? హృదయపూర్వకంగా నిజము పలకాలి, లేదా నిజము చెప్పాలి. అంటే సత్యం అనమాట. సత్యము నిజం అంటే నిజం చెప్పాలన్నమాట ప్రతి విషయంలో కూడా. అంతేగాని అబద్ధాలు చెప్పుకోట, మోసం చేసుకోట, హృదయంలో ఒకటి పెట్టుకొని ఇంకోటి మాట్లాడకూడదు అనమాట. కాబట్టి పిల్లరా, ఇంకో పని ఏంటంటే హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? నిజము పలకాలి, నిజం చెప్పాలి. చెప్తున్నారా మరి నిజాలు మీరు? ఎవరికి చెప్పినా కానీ, ఒక సేవకుడు చెప్పినప్పుడు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. నీ భర్తకు చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. నీ భార్యకి చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. నీ తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. మీ యజమానులు చెప్తున్నప్పుడు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. పిల్లలు ఎక్కడైనా ఏ చోటైనా మన అందరం కూడా హృదయపూర్వకంగా ఏం చేయాలి? నిజము పలకాలి, నిజమే చెప్పాలి. అర్థం పిల్లరా? కపటంగా నిజం చెప్పకూడదు. కపటంగా అంటే మోసకరంగా చెప్పకూడదు. మరి అలాగే ఉంటారు పిల్లరా, నిజాలు చెప్తారా? నిజాలు ఎలా ఉంటాయి అంటే హృదయపూర్వకంగా చెప్తారా? చెప్పరన్నమాట. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్తుంటారన్నమాట. నిజాలు అన్నట్టుగా చెప్తుంటారన్నమాట. కాబట్టి పిల్లరా, మనం హృదయపూర్వకంగా ఏం చేయాలి? నిజం పలకాలన్నమాట. ఆ తర్వాత అదే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 34 వచ్చినమాట. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను ఎదిగిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా ఏం చేశారంట? దేవుణ్ణి బతిమాలుకునిరి. ఏం చేశారు పిల్లరా? హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకున్నారన్నమాట. అంటే దేవుని విషయంలో ఏం చేశారన్నమాట? వాళ్ళు బతిమలాడుకున్నారన్నమాట. మనం కూడా ఈ లోకంలో బతిమలాడుతూ ఉంటాం పిల్లరా. బతిమలాడతారా? మీరు ఎవరైనా బతిమలాడారు పిల్లరా? మీకు అలాంటి సందర్భాలు ఉన్నాయా ఈ లోకంలో? కొన్నిసార్లు అధికారులు మనం బతిమలాడుతూ ఉంటాం. అవును కదా పిల్లరా? అధికారులు ఉంటారు కదా, వాళ్ళతో మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు, సార్ కొంచెం ఈ పని చేయరా, అయ్యా ఈ పని చేయరా అని వాళ్ళని బతిమలాడుతూ ఉంటాం. కొన్నిసార్లు డాక్టర్లను కూడా బతిమలాడుతూ ఉంటాం. అవును కదా పిల్లరా? కొన్నిసార్లు బంధువులు కూడా బతిమలాడుతూ ఉంటాం. అక్క ఏమైనా సహాయం చేస్తావా, కొంచెం ఆపదలో ఉన్నాను, ఈ ఆపదలో నన్ను ఆదుకోండి, తప్పకుండా మీకు మళ్ళీ నేను ఆదుకుంటాను, కొంచెం సహాయం చేయని మనము ఈ లోకంలో బతిమలాడుతూ ఉంటాం. అవును పిల్లరా? అయితే దేవుని కూడా ఎలా బతిమలాడాలంట? ఎలా బతిమలాడాలి పిల్లరా? హృదయపూర్వకముగా బతిమలాడాలి. ఎందుకని? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు, ప్రభు మన జీవితంలో ఏదైతే జరిగించమని అడుగుతున్నామో, ఏదైతే చేయమని నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నామో, ఆ విషయంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి బతిమలాడుకోవాలి. ఏం చెప్పలేరా? దేవుణ్ణి బతిమలాడుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నీ భర్తే ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ బిడ్డలే ఉన్నారు, వారికి రక్షణ లేదనుకో. రక్షణ లేనప్పుడు వారు రక్షించబడడానికి నువ్వేం చేయాలి? ప్రభుని బతిమలాడాలి. ఎలా బ్రతిమలాడాలి? హృదయపూర్వకంగా అడగాలి. ప్రభువా, నా భర్త తరపున మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానయ్యా, నా భర్త రక్షణ లేదయ్యా, నా భర్త తాగుతున్నాడయ్యా, నా భర్త ఇష్టానుసారంగా జీవిస్తున్నాడయ్యా, నా భర్తను రక్షించండి అయ్యా, నా భర్తను మార్చండి అయ్యా అని మనస్సు పూర్తిగా మన దేవునిలో మోకరించి మీ భర్త కోసము బతిమలాడుకోవాలి. ఒకవేళ మీ భార్య అనుకోండి, మీ భార్య కోసం కూడా, ప్రభా నా భార్య, ఆమెలో గొప్ప మార్పు తీసుకురండి అయ్యా, ఆమె నీకు విరుద్ధంగా జీవిస్తుందయ్యా. లేకపోతే మీ బిడ్డలు అనుకోండి. ఇలా ఎవరి కోసమైనా కానీ పిల్లరా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన బతిమలాడుకోవాలి. ఎలా బతిమలాడుకోవాలి? హృదయపూర్వకంగా బతిమలాడుకోవాలి. మన మనుషులు అయితే బతిమలాడతాం, కానీ దేవుణ్ణి బతిమలాడలేం కదా పిల్లరా. ఆ దేవుణ్ణి ఒకసారి బతిమలాడతాం, 2 సార్లు బతిమలాడతాం, ఇంకే దేవుడు చేస్తే చేసాడు, అది లేదన్నట్టుగా అరకుండా వెళ్ళిపోతూ ఉంటాం.
అదంపులరా, మనుషుల్ని కాళ్ళైన పట్టుకుంటే కానీ దేవుని కాళ్ళు పట్టుకుంటా దేవుని బతిమలాడడానికి చాలా కష్టం. ఇది బతిమలాటం అంటే పిల్లరా ఏంటి? బతిమలాటం అంటే ఏంటి? పదే పదే చేయడం అనమాట. ఇప్పుడు ప్రభుని ఈరోజు అడిగారు, మీరు ప్రార్థన చేశారు, ప్రభు నా జీవితంలో కార్యం జరిగించమని అడిగారు, మళ్ళా మీరేం చేయాలి? అదే అడగాలన్నమాట. అర్థం పిల్లరా, అది బతిమలాట అనమాట. పదే పదే బతిమలాడుతూ ఉండాలన్నమాట. అర్థం పిల్లరా. సో కాబట్టి మనం దేవుని బతిమలాడుకోవాలన్నమాట. చూడండి బైబిల్లో చూద్దాం పిల్లరా, దేవుని బతిమలాడుకున్న వాళ్ళు ఇక్కడ చూసినట్లే చూద్దనమాట. కొంతమంది బైబిల్లో బతిమలాడుకుని ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. దేవుని బతిమలాడుకుంటే ఎలాంటి కార్యాలు జరుగుతుంది. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనమాట. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనమాట. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వల్ల బాగున్నట్లుగా నీ దేవుడు నా సమ్ముఖమునందు నా కొరకు ఏడుకొనము. ఆ దైవజనుడు బతిమాలుకొనగా, చూసారా పిల్లరా, ఆ దైవజనుడు ఏం చేశారన్నమాట? బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా మునుపటి వల్లే ఆయను. ఇక్కడ చూసినట్లయితే ఇక యెహోరాము ఒక రాజు ఉంటాడనమాట, ఇజ్రాయెల్ రాజు. యెహోరాము అభిరాము మీద ఉంటానమాట. అయితే అతను ఏం చేస్తాడంటే పిల్లరా, దేవునికి విరుద్ధంగా ధూపం వేస్తాడు. వాస్తవానికి ధూపం వేయకూడదు అతను, అర్థమవుతుందా? ధూపం వేయాల్సిన పని ఎవరిదంటే యాజకులది అనమాట. యాజకుడు చేయాల్సిన పని అనమాట. నేను రాజును కదా, నేను చేసేస్తానని వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఆ ప్రాంతానికి ఒక దైవజుని పంపిస్తారన్నమాట. అక్కడ పంపించి ఆ బలిపీఠాన్ని బద్దలవుతుందని చెప్పు, నువ్వు చెప్తే అలాగే జరిగిద్దని దేవుడు చెప్తున్నమాట. దేవుడు చెప్పినట్టుగా నా దైవజనుడు చెప్పే లోపల అక్కడ ఆ యొక్క జరిగిద్ది అనమాట. అలా జరిగే లోపల ఆ బలిపీఠం బద్దలయ్యే లోపల రాజు ఆ దైవజనుడి వైపు వేలు చూపిస్తారన్నమాట. ఎందుకంటే నేను అధికారం ఉంది కదా, ఏం చేసినా సరిపోద్దా అనుకుంటాడు ఆ రాజు అనమాట. అయితే ఆ చెయ్యి చూపించిన ఏమైతే తెలిసేపారా, వెంటనే ఎండిపోద్ది అనమాట. ఎండిపోతుంది. చాలాసార్లు కూడా కొంతమంది అధికారం ఉందనో బలం ఉందనో ఏం చేసినా సరిపోద్ది అనుకుంటారు ప్లేరా. కానీ ప్రాముఖ్యంగా దేవుని సేవకుల విషయాలు అలా మనం వ్యవహరించకూడదు. అలా వ్యవహరించినందుకు అతను చెయ్యి ఎండిపోవడం వల్ల బతిమలాడుకుంటాడు, అయ్యా నీ దేవుని బతిమలాడుకో అయ్యా నా కోసము అని వేడుకుంటే ఆ దైవజనుడు ఏం చేస్తారు తెలుసు ప్లేరా, ఆ యొక్క రాజు కోసం బతిమలాడుకున్నాడు. నిజమే ప్లేరా, మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ఒక సేవకులుగా మేము ఏం చేస్తాం తెలుసా ప్లేరా, మీ పక్షముగా మీరు దేనికోసం అయితే ప్రార్థన చేయమంటారో దానికోసం ఆ విషయమే మీకోసం మేము ఏం చేస్తాం దేవుని సేవకులుగా బతిమలాడుకుంటానమాట. అలాంటి సేవకులు, నిజంగా భారం కలిగిన సేవకులు ఏం చేస్తారంటే, ప్రభా ఇదిగో పలానా సహోదరి ఇలాంటి బాధలో ఉందయ్యా, పలానా సహోదరు ఇలాంటి బాధలో ఉన్నారయ్యా, పలానా కుటుంబం ఇలాంటి సమస్యలో ఉందని మీ బాధను కూడా మేము తీసుకొని మేము ఏం చేస్తామో తెలుసా పిల్లరా, మీకోసం దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటాం అనమాట. తెలుసా పిల్లరా, మీకోసం బతిమలాడినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాగే ఒక దైవజనుడు కాదు, ఇది మనందరం కూడా చేయాల్సిన పని. ఏం చేయాలంటే దేవుని బతిమలాడుకోవాలన్నమాట. అర్థంలేరా, అంతేగాని దేవుడి దగ్గర డిమాండ్ చేయకూడదు. అర్థమైంది? ఈ లోకంలో మనుషులు కొన్నిసార్లు డిమాండ్ చేస్తుంటారు కదా, నువ్వు చేస్తావా చేయవా, చేయకపోతే నేను అంత చూస్తాను, చేయకపోతే రేపు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. దేవుని విషయంలో కావచ్చు, దైవజనుల విషయంలో కావచ్చు, మనం వారిని డిమాండ్ చేయకూడదు అనమాట. అర్థంలేరా, బతిమలాడుకోవాలి. ప్రాముఖ్యం ఈ లోకంలో జనరల్గా ఏదైనా విషయాల్లో మనం ఏం చేస్తాం పిల్లరా, బతిమలాడుకుంటాం. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ దగ్గర మనం ఫీజు వేసి మనకి ఫీజు కట్టమని అడుగుపిల్లరా, కట్టలేని పరిస్థితి మన దగ్గర ఉన్నప్పుడు, సార్ నేను అంత కట్టలేకపోతున్నాను, దయచేసి కొంచెం ఫీజు తీసేయండి అని వారిని బతిమలాడుతూ ఉంటాం అనుకోపిల్లరా. సో ఇట్లా మనము బతిమలాడుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ రాజు కూడా, రాజు విషయమే ఈ యొక్క దైవజనుడు కూడా మరి దేవుని స్థలంలో దేవుని బతిమలాడుకోవడం వల్ల ఏమైంది పిల్లరా, మునుపుటి వల్ల చెయ్యమైంది బాగుపడ్డాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ విషయంలో కావచ్చు, నీ కుటుంబం విషయంలో కావచ్చు, నీకున్న సమస్యల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని బతిమలాడుకో. అర్థమవుతుందా? దేవుని బతిమలాడాలి ప్రతిరోజు కూడా. ఆ కార్యం జరిగేంత వరకు కూడా మనం ఏం చేయాలి, దేవుని బతిమలాడుకోవాలి. ప్రభా ఇదిగో ఈ కార్యము నా జీవితంలో జరిగించయ్యా అని బతిమలాడుకోవాలన్నమాట. అర్థంలేరా, చాలామంది కూడా బతిమలాడుకోరు దేవుణ్ణి. బతిమలాడుకోకుండా దేవుని దగ్గర డిమాండ్ చేస్తూ ఉంటారన్నమాట. నువ్వు చేస్తావా లేదా ప్రభా, నువ్వు చేస్తే నేను నమ్ముకుంటాను, లేకపోతే నేను నమ్మను అన్నట్టుగా ఉంటారన్నమాట. అదంలేరా, బైబిల్లో కూడా చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, మనీష్ అనమాట. మనీష్ చూద్దాం పిల్లరా, ఈ వ్యక్తి కూడా దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. చూద్దామన్నమాట.
మనిషి. 2వ వృత్తాంత గ్రంథము 33 అధ్యాయం 12 వచ్చినమాట. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఎప్పుడున్నప్పుడు ప్లేయర్ ఎక్కడున్నప్పుడు ఎక్కడున్నాడు? శ్రమలో ఉన్నాడు అనమాట. అర్థమవుతుంది పిల్లరా? మరి మీరు కూడా శ్రమలో ఉన్నారా? శ్రమలో ఉన్నారు పిల్లరా? మరి శ్రమలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయాలి? ఏం చేయాలి పిల్లరా? శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి బతిమలాడుకోవాలి. నువ్వు కానీ నేను కానీ ఏ శ్రమలో అయితే మనం ఉన్నామో దేవుని బతిమలాడుకోవాలి పిల్లరా. అంతేగాని దేవుని దగ్గర ఏం చేయకూడదు? డిమాండ్ చేయకూడదు. చాలా మంది కూడా దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడుకోరు. బతిమలాడాలి. చూడండి పిల్లలు, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎలా బతిమలాడుతూ ఉంటాం? వాళ్ళు చేసే అంతవరకు బతిమలాడుతూ ఉంటాం. సార్ చేయండి సార్, చేయండి సార్, మేడం కొంచెం చేయండి మేడం అని వాళ్ళు చేసేంతవరకు, వాళ్ళు ఓకే చెప్పేంత వరకు కూడా మనం వదిలిపెట్టాలన్నమాట. అట్లాగే దేవుని విషయాలు కూడా పిల్లరా మనము కూడా ఏం చేయాలి? బతిమలాడుకోవాలి. ఇక్కడ కూడా మనిషి కూడా ఇతను తీసుకెళ్ళి చెరసాలు వేసారన్నమాట. మనిషి అనే రాజుని తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? బబులోను. వచనం చూపిస్తారన్నమాట. మనిషిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారంటే ఇక బబులోను రాజు తీసుకెళ్ళి గొలుసులతో బంధించి చెరసాలు వేసినమాట. ఇక అలాంటి టైంలో ఇక దేవుణ్ణి బతిమలాడుకున్నాడు చెరసాల్లో ఉండి. ఇంకేం చేశాడన్నమాట? తను ఏం చేసినప్పుడురా దేవుని సన్నిధిని తను బహు తగ్గించుకొని అని ఉందన్నమాట. ఒకటి బతిమలాడుకున్నాడు, రెండో దేవుని సన్నిధిలో ఏం చేశాడు? బహుగా తగ్గించుకున్నాడు అన్నమాట. అంతే. దేవుని విషయంలో పిల్లరా మనం తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని దగ్గర అహంకారం అనేది పనికి రాదు. దేవుని విషయాల్లో ఒకవేళ లోకంలో అహంకారము గర్వము నడిచిద్దాం, కానీ దేవుని విషయంలో పిల్లరా మనము తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, తను తగ్గించుకుని వాడు హెచ్చించబడను, తను హెచ్చించుకుని వాడు ఏం చేయబడను? తగ్గించుకును. మీరు ఇక్కడ రాజే అంతకుముందు గర్వంగా వ్యవహరించాడు. దేవుడు చెప్పిన మాటలు వినలేదు, ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. ఎప్పుడైతే శ్రమ వచ్చినప్పుడురా ఇక శ్రమలో దేవుని బతిమలాడుకున్నాడు. రెండోది తను తగ్గించుకుంటూ వచ్చాడు పిల్లరా. కాబట్టి పిల్లరా శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బతిమలాడుకోవాలి. లోకంలో మనుషులు బతిమలాడినట్టు కాకుండా దేవుని బతిమలాడుకొని దేవుని సెలవు మనం తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కాలం జరిగిస్తాడు. అర్థం పిల్లరా? మరి తగ్గించుకుంటున్నారా? మీరు చూడండి పిల్లరా, మీకు ఆయన ఆ వచనాన్ని కూడా చూపిస్తారన్నమాట. 13 వచ్చినమాట. దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం బట్టి, దేవుని సన్నిధిలో బతిమలాడుకోవటం బట్టి ఏం జరిగింది చూడండి. ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములు ఆలకించి, ఆయన అంటే దేవునికి ప్రార్థన చేసినమాట. ప్రార్థన చేస్తే ఆయన అంటే దేవుడు అన్నమాట. దేవుడు అతని విన్నపములను ఆలకించి అని రాయబడనమాట. అర్థం పిల్లరా? చూడండి, అతను శ్రమలో దేవుని బతిమలాడుకున్నాడు అనమాట. బతిమలాడుకొని రెండు తగ్గించుకోవటం బట్టి ఏమైంది పిల్లరా? దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. ఒకవేళ నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలని నువ్వు ఆశించినట్లయితే మొదటిగా దేవుని బతిమలాడుకో. ఎలా బతిమలాడుకోవాలి? హృదయపూర్వకంగా బతిమలాడుకో. రెండోదిగా ఏం చేయాలి? తగ్గించుకోవాలన్నమాట. ఇలా మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకుంటామో, హృదయపూర్వకంగా దేవుని సల్లో తగ్గించుకుంటామో పిల్లరా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అది చాలాసార్లు కూడా బాధపడుతూ ఉంటారు. అయ్యగారు, అన్నగారు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానే, నా ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదే, నేను కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని ఒకవేళ అలాంటి ప్రశ్నలు మీకు ఉన్నాయా పిల్లరా? అలా ఉన్నట్లయితే బహుశా మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన ఎలా లేదంటే హృదయపూర్వకంగా అడగట్లేదు. రెండోదిగా మీరు తగ్గించుకోవాలి, హృదయపూర్వకంగా దేవుని బతిమలాడుకోవాలి. అలా ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఆ రోజు దేవుడు ఏ విధంగా అయితే మరి ఇక్కడ రాజు విషయంలో, ఆశా విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు, మనిషి విషయంలో దేవుడు ఎలా గొప్ప కార్యం చేశాడు పిల్లరా, మన జీవితంలో కూడా అదే చేస్తారన్నమాట. చూడండి, ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేము అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొనెను. తెలుసా పిల్లరా? ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా పిల్లరా? యెరూషలేము బబులోను రాజు తీసుకెళ్ళానమాట, చెరసాల్లో బంధించేసారన్నమాట. అదే పిల్లరా, చెరసాల్లో ఉన్నారన్నమాట, రాలేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే జైలు వేసినట్టు మన భాషలో చెప్పాలంటే. ఇక బయటికి తీసుకొచ్చే నాదులే లేడనమాట. రాజ్యం పోయింది, చెరసాల్లో ఉన్నాడు, బయటికి రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో
ఆ చెరసాల్లోనే ఆ బందీగా గొలుసులతో బంధించాడు అతన్ని. తెలుసా ప్లేయర్ మీకు? చూడండి ఆ వచనం కూడా చూపిస్తారన్నమాట. ఎలా తీసుకెళ్లారు? 11 వచనమాట. ఆ వచనం చూపిస్తాను చూడండి. 33 రెండవ దినవృత్తాంత గ్రంథంలో 11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను ఎక్కడ తీసుకెళ్లారు? బబులోనుకు తీసుకుపోయారు. ఎలా బంధించారు పిల్లరా? గొలుసులతో బంధించారన్నమాట. గొలుసులతో బంధించారు. గొలుసులతో బంధిస్తే ఇంకెక్కడ పారిపోతారు పిల్లలు చెప్పండి? గొలుసులతో బంధించి తీసుకెళ్లి చెరసాల్లో వేశారన్నమాట. అక్కడ ప్రార్థన చేశాడు. ఎలా ఉండి ప్రార్థన చేశాడు? గొలుసులతో బంధించబడి ఆ గొలుసులతోనే ప్రార్థన చేశాడన్నమాట. అలాగే పిల్లరా, సాతాను కూడా మనల్ని బంధించడం వాడి పని. సమస్యల వలయములో మనల్ని బంధిస్తాడనమాట. శోధనలో మనల్ని బంధిస్తాడనమాట. కష్టాల్లో బంధిస్తాడనమాట. ఎట్లా బంధించినా కానీ దేంతో ఉన్నప్పుడు కూడా పిల్లరా, మనం అలా ఆ బంధకాల్లోనే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని బతిమలాడుకోవాలి. దేవుని బతిమలాడుకుంటారు. మీరు ఎక్కడున్నా కానీ, ఏ స్థానంలో ఉన్నా కానీ, ఏ చోట ఉన్నా కానీ, మీరు ఉన్న స్థలంలో దేవుని బతిమలాడుకుంటే, దేవుని సెల్లో తగ్గించుకుంటే, దేవుడు తప్పకుండా మనిషే ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకించగల శక్తి గల దేవుడు పిల్లరా. ఈరోజు చాలామంది ప్రజలు పిల్లరా ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని హృదయపూర్వకంగా బతిమలాడుకోలేకపోతున్నారు. దేవుని హృదయపూర్వకంగా అడగలేకపోతున్నారు. మరి దేవుని సెల్లో తగ్గించుకోలేని స్థితిలో ఉంటున్నారు పిల్లరా. కాబట్టి మనం తగ్గించుకోవాలి. అర్థమవుతుంది పిల్లరా? ఆ తర్వాత చూద్దామన్నమాట హృదయపూర్వకంగా. ఇంకా చాలామంది బతిమలాడుకున్న వాళ్ళు చూద్దామా? బతిమలాడుకున్నమాట. బైబిల్లో కూడా చూసినట్టు పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట దేవుణ్ణి బతిమలాడుకున్న వాళ్ళు. మనం కూడా దేవుని ఏం చేయాలి? బతిమలాడుకోనమాట. అందుకే చూడండి కీర్తన గ్రంథం అన్నమాట. కీర్తన గ్రంథంలో కూడా అంటాడనమాట. 142 అధ్యాయము 1 వచ్చినమాట. కీర్తన గ్రంథము మీకు చూపిస్తానమాట. కీర్తన గ్రంథము 142 అధ్యాయం 1 వచ్చినమాట. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను ఏం చేస్తున్నాను? బతిమాలుకొనుచున్నాను. ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, రెండోది ఏం చేస్తున్నాడు పిల్లరా? బతిమాలుకొనుచున్నాడు అన్నమాట. బైబిల్లో చాలామంది ఉన్నారు బతిమలాడుకున్న వాళ్ళు. మరి ఈరోజు పిల్లలు మీరేం చేస్తారు? బతిమలాడుకుంటున్నారా? పిల్లరా? బతిమలాడుకోవాలి. బైబిల్లో దానియేలు కూడా చూసినట్లయితే దానియేలు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి బతిమలాడుకున్నాడు. దానియేలు తీసుకెళ్లి సింహాల బోన్లో వేస్తానంటే దానియేలు వెళ్ళి యథావిధంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని బతిమలాడుకున్నాడు. చూసారా? దానియేలు గ్రంథం 6 అధ్యాయం 11 వచ్చినమాట. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేటియు ఆయన బతిమాలుకున్న చూసి అందనమాట. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. రెండోది దేవుని ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడు అనమాట. బతిమలాడుకున్నాడు. ప్రవ్వా ఏసయ్యా అదేనమాట బతిమలాడటం అంటే. బతిమలాడాలన్నమాట. బతిమలాడితేనే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నువ్వేదైతే పొందుకోవాలనుకుంటున్నావు అది పొందుకుంటావు. లేకపోతే నువ్వు బతిమలాడుకున్నంత కాలం నేను కూడా బతిమలాడుకుని ఉంటే దేవుని కార్యాలు జరగవు. అదొప్పులేరా? సో దేవుని బతిమలాడుకోవాలి మనందరం కూడా. బతిమలాడితేనే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. అర్థమవులేరా? ఈరోజు చాలామంది కూడా బతిమలాడుకోవట్లే, దేవుణ్ణి డిమాండ్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఆజ్ఞాపిస్తాను, నువ్వు చేస్తావా లేదా? చేస్తేనే నేను మందిరానికి వస్తాను, చేస్తేనే నీకు కానుకిస్తాను, చేస్తేనే నేను నమ్ముకుంటాను, చేస్తేనే నీ వాక్యం వింటాను, చేస్తేనే మరలా నేను ప్రార్థన చేస్తాను అన్నట్టుగా మనం సవాల్ వేస్తూ ఉంటాం కదా దేవునికి. అనుకులేరా? కొంతమంది ఎలా ఉంటారు? మరి దేవుడు నాకు ఇది చేస్తే నేను ఇస్తానండి అంటే అది ఏంటన్నట్టు బతిమలాడుకున్నట్ట డిమాండ్ చేసినట్టు ప్లేయర్ చెప్పండి. అవును కదా. కొంతమందికి ఇది చేయలేదనుకోండి మేము అది చేయమన్నట్టు అంటుంటారు. అది కాదు ప్లేయర్. దేవుణ్ణి బతిమలాడుకోవాలన్నమాట. దేవుణ్ణి మనం బతిమలాడుకుంటే తప్పకుండా ప్రభు కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. రాత్రి చూద్దామట కీర్తన గ్రంథము 119 వచ్చినమాట. యెహోవా హృదయపూర్వకంగా నేను మొరపెడుచున్నాను, నీ కట్టలు నేను గైకున్నాడు నాకు ఉత్తరము. సో హృదయపూర్వకంగా చేసి ఏం చేశాడంట? హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నా పిల్లరా? బతిమలాడుకోవడం. హృదయపూర్వకంగా బతిమలాడుకోవాలి. హృదయపూర్వకంగా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నమాట. ఎలా చేయాలి ప్రార్థన? హృదయపూర్వకంగా మనస్సు పూర్తిగా చేయాలన్నమాట. చేస్తున్నారు ఈరోజు ప్రార్థనలు అలాగా. మనసులు చూడటానికి మనం ప్రార్థనలు చేయకూడదు.
మనుషులు గొప్ప కోసం మనం అసలు ప్రార్థన చేయకూడదు. చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పిల్లరా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం హృదయపూర్వకంగా దేవుని అడిగితే పిల్లరా తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం అన్నమాట. ఎందుకంటే బైబిల్లో చూసినట్టయితే భక్తులు గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాలు ఎలా చూడగలిగారంటే వారు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వచ్చారన్నమాట. అది హృదయపూర్వకంగా నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించి, అందుకే ప్రార్థన అనేది అడావడిగా చేసేది కాదు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థన అది హృదయపూర్వకంగా చేసినట్టు ఉండదు పిల్లరా. అర్థమవుతాం పిల్లరా. ఇప్పుడు ఏదో 2 ముద్దలు తింటే పిల్లలు నీ కడుపు నిండిద్దా చెప్పండి? చెప్పండి. అడావడిగా తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అడావడిగా తింటే అది డైజెషన్ అవ్వదు. ఆ తర్వాత ఏమవుద్ది? వాంతులు అవుతాయి అన్నమాట. అవును పిల్లరా. అదే నువ్వు ప్రశాంతంగా ఒక స్థలంలో కూర్చొని నీకు ఏ ఆహారం నచ్చిందో నీ దగ్గర ఉన్న ఆహారాన్ని మంచిగా కూర్చొని మంచిగా భోజనం చేయి. ఎంత చక్కగా నువ్వు భోజనం చేయగలుగుతావు, ఎంత చక్కగా నీకు ఆహారం నీకు వంట పట్టిద్ది అనుకోపిల్లరా. అలాగే ప్రార్థన కూడా అలాంటిదే. ఏదో అడావుడిగా మొక్కుబడిగా లేసామా చేసుకున్నామా అన్నట్టుగా ఉండకూడదు అన్నమాట. ఒక ప్రశాంతంగా హృదయపూర్వకంగా 1 గంట సేపు ప్రార్థన చేసుకో. దేవుని కార్యాలు తప్పకుండా నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నువ్వు చేసే పనుల్లో కూడా దేవునికి అద్భుతమైన కార్యాలు నువ్వు చూడగలదు. ఎప్పుడంటే నువ్వు హృదయపూర్వకంగా మొరపెట్టినప్పుడు. అర్థం పిల్లరా. ఈ రోజుల్లో మనుషులు ప్రార్థనలు అలా ఉండట్లేదు. హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయట్లేదు. పలానా సహోదరు బాగా చేస్తున్నాడు ప్రార్థన, పలానా సహోదరు బాగా ప్రార్థన చేస్తున్నాడు, పలానా సేవకుడు బాగా ఇవి చూడటానికి, మనుషులు చూడటానికి మనం ప్రార్థన చేస్తే పిల్లరా అవన్నీ వ్యర్థమే. అందుకే ఇక్కడ చూస్తున్నట్టయితే యెహోవా హృదయపూర్వకంగా నేనేం చేస్తున్నాను? మొరపెడుతున్నాను మనస్ఫూర్తిగా. అంటే ప్రార్థన అన్నది హృదయంలోంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? పెదల నుండి రాకూడదు ప్రార్థన అన్నది కూడా. అర్థం పిల్లరా. ప్రార్థన అనేది హృదయం నుంచి రావాలి. నీ ప్రతి మాట కూడా నీ హృదయంలోంచి, నా హృదయం నుంచి రావాలి. కానీ పెదవుల నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించడు. పైన ప్రార్థన దేవుడు స్వీకరించడు. నీ హృదయంలోంచి రావాలి పిల్లరా. హృదయంలో నీకు బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయి రావా? చెప్పండి. నీ హృదయంలో బాధ కలిగిందనుకో పిల్లరా కన్నీళ్ళు వస్తాయి. హృదయంలో సంతోషం ఉంటే ఆనందం ఉంటుంది అన్నమాట మన దేహంలో. అట్లాగే పిల్లరా ప్రార్థన కూడా చెయ్యాలనే. ఎప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేస్తామంటే నువ్వు హృదయపూర్వకంగా చేసినప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు. అందుకే హృదయపూర్వకంగా చేయని వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరన్నమాట. మనసు పూర్తిగా చేయలేని వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థనలు ఉండలేనమాట. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎక్కువసేపు ప్రార్థనలు ఉండగలుగుతారు పిల్లరా. చాలాసార్లు ప్రజలు ఎలా ఉంటారు? ఒక 5 నిమిషాల ప్రార్థనలు చేస్తుంటారు. ఎందుకంటే వారికి హృదయపూర్వకంగా ప్రార్థన ఏదో చెయ్యాలి కదా, మొక్కుబడి కదా, లేదా ఉదయకాల సమయంలో కదా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమో, ఏదైనా అయితేదేమో మాకన్నా ఒక భయంతో ప్రార్థన చేసేవారు ఉన్నారన్నమాట. కానీ పిల్లరా మనం ఎలా ప్రార్థించాలి? హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆ తర్వాత సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమంట, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా అని ఉందన్నమాట. ఏం చేయాలంటే ఇక్కడ వివేచన అంటే జ్ఞానము అభ్యసించాలన్నమాట. ఎలా అభ్యసించాలి? హృదయపూర్వకంగా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పిల్లరా, దేవుని యొక్క మాటలను హృదయపూర్వకంగా మనము చేసేవారంగా ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియజేస్తుందో ఆ వాక్యాన్ని దాన్ని ఎలా మనం పాటించాలంటే మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా మనం చెయ్యాలి. దేవుడు ఏమైతే చేయమన్నాడో దాన్ని ఎలా చేయాలి? మనము హృదయపూర్వకంగా చేయాలి. ఆ తర్వాత అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనమంట, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయి? గైకొనము. దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను, అంటే దేవుని యొక్క ఆజ్ఞలను. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పిల్లరా? 10 ఆజ్ఞలు ఇచ్చాడనమాట. ఆ తర్వాత కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలుగా మారిపోయినాయి. అంటే దాంట్లో మిళితమైనమాట అన్నీ కూడా. అంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞలు మనం ఏం చేయాలంట? ఎలాగని గైకొనాలి పిల్లరా? హృదయపూర్వకంగా. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా గైకొనాలి. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లరా? తక్కువ మంది అన్నమాట దేవుని ఆజ్ఞలు గైకొనే వాళ్ళు. అది కూడా హృదయపూర్వకంగా గైకొనే వాళ్ళు చాలా అరుదనమాట. ఎక్కువ శాతం పిల్లరా గైకొనరన్నమాట. గైకొన్నా కానీ హృదయపూర్వకంగా గైకొనరు. పాస్టర్ గారి కోసము, విశ్వాసుల కోసము, సమాజం కోసము, ఏదో నేను క్రైస్తవురాలు కాబట్టి క్రైస్తవుని కాబట్టి ఇలా చేయాలి కదా అన్నట్టుగా చేస్తుంటారే కానీ నా దేవుడు చెప్పాడు, నేను మనసు పూర్తిగా ఇది చెయ్యాలి, నా హృదయపూర్వకంగా నా దేవుని యొక్క వాక్యానుసారంగా నేను నడుచుకోవాలన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఈరోజు చాలా తక్కువ. అలా పాటించే వాళ్ళు కూడా అరుదుగా అనమాట. మరి మీరు ఎలా ఉన్నప్పులేరా?
మరి దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటున్నారు పిల్లరా? మనందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ఎలా గైకొనాలి? హృదయపూర్వకంగా గైకొనాలి. అంతేకాని ఏదో మొక్కుబడిగానో ఏదో ఆచారంగానో చేయకూడదు. నలుగురితో నారాయణ, కులంతో గోయింది అన్నట్టుగా ఉండకూడదు. ఆయన చేసింది కదా నేను చేయాలి, ఆయన చేశాడుగా నేను చేయాలి, వాళ్ళు చేశారుగా నేను కూడా చేయాలన్నట్టుగా చేయకూడదు. అది హృదయపూర్వకంగా గైకొనటం కాదు పిల్లరా. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞలన్నీ కూడా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా గైకొనాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు అనమాట. దేవుడికి కావాల్సింది ఏం తెలుసు పిల్లరా? మన హృదయం కావాలి. నువ్వు ఎలా చేస్తున్నావు ఈ పని, నువ్వు ఎలాగ ఈ వర్క్ని చేస్తున్నావు అని దేవుడు చూస్తారన్నమాట. అంటే భక్తి విషయంలో, దైవికమైన విషయంలో దేవుడు మన హృదయాలు చూస్తారన్నమాట. నా ఆజ్ఞను ఎలా గైకుంటుంది ఈ కుమార్తె, ఈ నా కుమారుడు హృదయపూర్వకంగా గైకుంటున్నాడా, మొక్కుబడిగా గైకుంటున్నాడా, ఏదో మనుషుల కోసం గైకుంటున్నాడా, లేదా మనుషులు మెప్పించడానికి ఈ పని చేస్తున్నాడా అనే దేవుడు మన హృదయాల్ని చూసే దేవుడు అనమాట. కాడుపులరా, మన దేవుని యొక్క ఆజ్ఞ ఎలా గైకొనాలి? ఎలా గైకొని పిల్లరా? హృదయపూర్వకంగా గైకొనాలి. గైకుంటున్నారా? గైకోనండి. ఈరోజు మనందరం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలు, అంటే దేవుడు ఏం చెప్పాడో, నేను వాళ్ళని పొరుగు అని ప్రేమించండి అన్నాడు. ప్రేమించాలి. దేవుడు నీ యొక్క రాబడి అంతట్లో 10వ భాగము దేవునికి ఇవ్వమనందనమాట. ఇస్తున్నారు పిల్లరా? హృదయపూర్వకంగా ఇవ్వాలి. కొంతమంది దేవునికి ఇవ్వాలంటే సనుగుతుంటారు, గునుగుతుంటారు. కొంతమంది అదేంటో మాకు అది లేదు ఇది లేదు, దేవుడికి ఇస్తే ఎట్లా మా పరిస్థితి, హృదయపూర్వక చేయరు. అదే పిల్లలు దేవునికి ఏదైనా ఇవ్వాలనుకో ఎలా చేస్తుంటారు? ఏమయ్యా మరి దేవునికి ఏమైనా ఇస్తారా, సహాయం చేస్తారంటే కష్టంగా బలవంతంగా ఇక పాస్టర్ గారు ఏమైనా అడుగుతున్నారు కదా తప్పదు కదా చెయ్యాలి అన్నట్టుగా ఉంటారు. కానీ దేవునికి నా హృదయపూర్వకంగా ఈ పని చేయాలి అన్న లేని వారిగా ఉన్నప్పుడు. ఎందుకంటే మనం చేసేది దేవుని కోసం ఏది చేసినప్పుడు హృదయపూర్వకంగా చేయకపోతే దానివల్ల మనకు ప్రతిఫలం కూడా రాదు. తానుకి ఇవ్వటంలో కూడా నీకు హృదయపూర్వకంగా ఇవ్వలేదనుకో, దానివల్ల నీకు ప్రతిఫలము రాదనమాట. ప్రార్థన కూడా హృదయపూర్వకంగా చేయలేదనుకో, ఆ ప్రార్థనకి జవాబు రాదు. అదుపులరా, ఏది చేసినా కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడే దేవుడు కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత చూసినట్టు పిల్లరా, ఇక్కడ కూడా అదనమాట. సరే తీసేదనమాట. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 7 వచ్చినమాట. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారు అగుతున్నారు, ద్రాక్షరసము పానం చేయవారు సంతోషించినట్లు వారు మనసు ఆనందితురు, వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడతారు, యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసించుదురు అన్నదనమాట. ఏం చేస్తారంట? దేవుళ్ళలో కూడా ఎలా ఆనందించాలంటే హృదయపూర్వకంగా దేవుని బట్టి సంతోషించాలి. ఏదో అన్నట్టుగా ఏదో సంతోషపడదాం ఏదో అన్నట్టుగా ఉండకూడదు. దేవుని బట్టి కూడా మనం ఏం చేయాలంట? హృదయపూర్వకంగా సంతోషించాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించెదరు అంటే సంతోషించెదరు అంటే మనస్సు పూర్తిగా. మరి మీరు కూడా దేవుని బట్టి అంటే మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా సంతోషపడుతున్నారా? ఏం దేవుడు అండి. ఈ మధ్యకాలంలో ఒక తల్లి గారికి ఫోన్ చేసినప్పుడు, అమ్మ ఎలా ఉన్నారమ్మంటే, ఏం పాస్టర్ గారు ఏం చెప్తాం, ఏం బాగుంటాం అని అంటుంది అనమాట. ఏమంటుంది? ఏం బాగుంటాం పాస్టర్ గారు, అన్ని శ్రమలే అన్ని కష్టాలే అని అంటా ఉందన్నమాట. ఒకవేళ కూడా మీరు కూడా ప్రభు నమ్ముకున్నారు కదా, అమ్మ ఎలా ఉన్నారు? యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, ఆదివారం చర్చికి వెళ్తున్నారు కదా, శుక్రవారం ఉపవాసం ఉంటున్నారు కదా, రోజు ప్రార్థనకి వెళ్తున్నారు, ఎలా ఉన్నది మీ జీవితము? దేవుని బట్టి మీరు సంతోషిస్తున్నారా? ఆ దేవుని బట్టి బాధపడుతున్నారంటే మీరు ఏం చెప్తారు పిల్లరా? ఏం దేవుడు అండి, ఏదో యేసుప్రభుని నమ్ముకున్నానండి, బాప్టిజం తీసుకున్నాను, ఉపవాసం ఉన్నానండి, ఏం ఉపయోగం లేదండి, ఎంత చేసినా కానీ నా కష్టాలే పోవట్లేదండి, నా శ్రమలే పోవట్లేదండి, ఏం దేవుడో ఏందో, ఆ దేవుడు నాకు ఏమీ సహాయం చేయట్లేదు, ఆ దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారా? అట్లాగా నిరుత్సాహంగా బాధగా. కానీ పిల్లరా అలా ఉండకూడదు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా ప్రభువు నా కోసము ఆయన గొప్ప కార్యాలు చేశాడు, నా ప్రభు తప్పకుండా నా జీవితంలో చేస్తాడు అని దేవుని బట్టి పిల్లరా మనం ఏం చేయాలి? సంతోషించాలన్నమాట. మరి సంతోషిస్తున్నారా? పిల్లరా? ప్రభుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఏ ఉన్నా లేకపోయినా ప్రభుని బట్టి మనము సంతోషించాలన్నమాట. ఆయన బట్టి ఎలాగా? హృదయపూర్వకంగా సంతోషించు. అందుకే పిల్లరా, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారనమాట. అంటే దేవుని బట్టి మనం సంతోషించడం నేర్చుకోవాలి. అంటే దేవుడు మనకి మేలు చేసినప్పుడే సంతోషించకూడదు. ఏబు జీవితంలో చూసినప్పుడు పిల్లరా, ఏబుకి అన్నీ ఉన్నప్పుడు దేవుని బట్టి సంతోషించాడు, అన్నీ పోయినా కానీ దేవుని బట్టి సంతోషించి యెహోవా నామానికి స్తుతి కలుగునుగా కానీ దేవుని స్తుతించాడనమాట. అర్థమవుతుందా?
మరి మనమైతే, మీరు కానీ నేను కానీ మనందరం అయితే ఏం చేస్తాం? అన్నీ మనకి కలిసి వచ్చినాయి అనుకోండి, అంటే మన భాషలో చెప్తున్నమాట, అన్నీ మనకు అనుకూలంగా వచ్చినాయి అనుకోండి, అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగిననుకోండి, ఎక్కలేని సంతోషం, ఎక్కలేని ఆనందం, ఎక్కలేని ఏమంటారు, ఎక్కలేని ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఒక రకమైన సంతోషం. ఇక మనమే అన్ని ఆశీర్వాదాలు అనిపిస్తున్నట్టుగా అలాంటి ఒక ఉప్పొంగిపోతారన్నమాట మనం. కానీ చిన్న బాధ వచ్చినప్పుడు, చిన్న వేదన వచ్చినప్పుడు, చిన్న సమస్య వచ్చినప్పుడు దేవుని బట్టి మనం చాలా కృంగిపోతాం. ప్రభా, నువ్వెందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా జరిగించావు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎన్నో ప్రశ్నల్లో దేవుని బట్టి మనం సంతోషించలేని స్థితిలో మనం ఉంటామని పిల్లరా. కానీ పిల్లరా, మనము ఎల్లవేళలా కూడా, అన్ని వేళలా కూడా మనం ఏం చేయాలి? యెహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసించుదురు అన్నట్టుగా మనం హృదయపూర్వకంగా దేవుని బట్టి మనం సంతోషించాలి. అది పిల్లరా, ఏం చేయాలి? దేవుని బట్టి సంతోషించాలన్నమాట. ఆయన బట్టి ఎలాగంటే హృదయపూర్వకంగా అనుదినము కూడా మనము దేవుని బట్టి సంతోషించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని హృదయపూర్వకంగా సంతోషిస్తామో పిల్లరా, దేవుడు అన్ని విషయాల్లో మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ తర్వాత చూద్దాం పిల్లరా, మత్తయి సువార్త 18:35 మీలో ప్రతి వాడును తన సహోదరుని ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా క్షమింపని ఎడలా అని ఉందన్నమాట. అంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ఎలా క్షమించాలంటే పిల్లరా, హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలి? ఇప్పుడు మన పట్ల పిల్లరా, మన బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, మన గాయపరిచిన వాళ్ళు ఉంటారు, నీ పట్ల కానీ నా పట్ల కానీ మనందరి పట్ల. అవును కదా, మనకి బాధ కలిగించిన భర్త బాధ కలిగిస్తాడు, కొన్నిసార్లు భార్య బాధ కలిగించిద్ది, కొన్నిసార్లు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మనకి బాధ కలిగిస్తారు. అయితే వారిని మనం ఏం చేయాలి? క్షమించాలంట. ఆ క్షమాపణ ఎలా ఉండాలంట? ఎలా క్షమించాలంట పిల్లరా? ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా మనం క్షమించాలి. అంటే మనస్సు పూర్తిగా క్షమించాలి. ఒకవేళ నీ దగ్గరకు వచ్చారన్నా, సిస్టర్ సారీ నన్ను క్షమించు, బ్రదర్ నన్ను సారీ నన్ను క్షమించు, లేదా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, వచ్చి క్షమించమని అడిగినప్పుడు నువ్వేం చేయాలి? క్షమించాలి బో, సరేలే అని మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. అదే పిల్లలు, క్షమించిన తర్వాత దాన్ని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోకూడదు. దాన్ని క్షమించడం అంటారు. నువ్వు క్షమించి కూడా పలానోళ్ళు ఇలా చేశారు, అలా చేశారని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నట్లయితే మనము దాన్ని క్షమించలేదని అర్థం అనమాట. కాబట్టి పిల్లరా, మనం ఇతరులకు క్షమించేప్పుడు ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. అదే పిల్లరా, అలా హృదయపూర్వకంగా మనం క్షమిస్తే పిల్లరగా పగలు కక్షలు ఇవి ఉంటాయి అంటారా? చెప్పండి. నీ భర్త నీ పట్ల తప్పు చేశాడు. ఏం చేశాడు? తప్పు చేసినప్పుడు నువ్వేం చేయాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమిస్తే ఇక నీ భర్త పట్ల మళ్ళీ నీకు అటువంటి ఆలోచన ఉంటుందా? నా భర్త అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు ఉంటుందా? అదే నీ భార్య కావచ్చు, నీ పొరుగు వాళ్ళు కావచ్చు, ఇవన్నీ గుర్తుంటే పిల్లరా, ఇక క్షమించిన తర్వాత దాన్ని మనము ఉండకూడదు మన హృదయంలో అది. కాబట్టి పిల్లరా, మనం కూడా ఏం చేయాలన్నమాట? హృదయపూర్వకంగా క్షమించే వారంగా మనం ఉండాలి. ఓకే పిల్లరా. ఆ తర్వాత రోమిలు రాసిన పత్రిక 6:17 మీరు పాపమునకు దాసులే ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడదో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే అన్నమాట. ఇంకేం చేయాలంట? హృదయపూర్వకంగా లోబడాలి. ఎలా లోబడాలి పిల్లరా? హృదయపూర్వకంగా లోబడాలి. అంటే ఇవన్నీ ఈరోజు ఈయన ఏం చెప్తున్నాడు పిల్లరా? హృదయపూర్వకంగా చేయాల్సిన పనుల గురించి చెప్తున్నమాట. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు నీ అధికారులు ఉన్నారు, నీ పైన అధికారులు కావచ్చు, యజమానులు కావచ్చు, నీ భర్త కావచ్చు, సో వారి విషయంలో మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా లోబడాలి. మొదటగా దేవునికి లోబడాలి. అర్థం పిల్లరా? తెలుసా పిల్లరా? దేవునికి లోబడాలి. అందుకే బైబిల్ కూడా ఏమంటే స్త్రీలారా మీ భర్తకు లోబడమని ఉందన్నమాట. ఏం ఉంది? స్త్రీలారా మీ భర్తలకు ఏం చేయండి? లోబడమనమాట. స్త్రీలు తన భర్తల విషయంలో ఏం చేయాలి పిల్లరా? లోబడాలన్నమాట. మొదటగా మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి. ఆ తర్వాత అధికారులకు లోబడాలి. ఆ తర్వాత ఎవరికి పిల్లరా? ఎవరికి లోబడాలి చెప్పండి? మనుషులు. ఆ తర్వాత స్త్రీలు కాబట్టి భర్తలకు లోబడాలి. ఈ రోజులో చాలామంది లోబడిన వారిగా ఉంటున్న పిల్లరా. అందుకే ఎక్కడైతే లోబడకుండా ఉంటారో పిల్లరా అక్కడ సమస్యలు వస్తూనే ఉంటారన్నమాట. భార్య భర్తకు లోబడితే, యజమానులకి లోబడితే, అర్థం పిల్లరా, దేవుడికి మనం లోబడితే తప్పకుండా దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుందన్నమాట. బైబిల్ కూడా చూస్తే పిల్లరా ఇజ్రాయెల్ ప్రజలంట దేవునికి లోబడలేదంట. తెలుసా పిల్లరా? ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి లోబడలేదన్నమాట. లోబడకపోవటం వల్ల వారు ఏమయ్యారంటే చనిపోయారు. మధ్యలో అరణ్యంలోనే వారు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ పిల్లరా అలా ఉండకూడదు.
ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఆ? దేవుని యొక్క వాక్యానికి అంటే ధర్మశాస్త్రానికి లోబడాలి. అర్థమైందా పిల్లరా? ఆ తర్వాత అధికారులకు లోబడాలి. మన పైన ఉన్న అధికారులు, మీ పైన ఉన్న అధికారులకి. ఆ తర్వాత ఒకవేళ స్త్రీలు అయితే ఏం చేయాలి? భర్తలకు లోబడాలి. మరి లోబడుతున్నారు పిల్లరా? లోబడుతున్నారా? లోబడాలన్నమాట. లోబడితేనే మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అంతేగాని లోబడకుండా ఉంటే పిల్లరా దేవునికి అద్భుతమైన కార్యం మన జీవితంలో చూడనమాట. ఆ తర్వాత 1 పేతురు 1:22 మీరు సత్యమునకు ఇదేలాగుడి చేత మీ మనసును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరిని ఒకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించండి. ఇక్కడ చేయాల్సిన పని మరొక పని ఏంటంటే పిల్లరా, హృదయపూర్వకంగా ప్రేమించటం. అర్థం పిల్లరా? మనం ఏం చేయాలి? ప్రేమ విషయంలో ఎలా ప్రేమించాలి? పిల్లరా? హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? హృదయపూర్వకంగా అందరిని ప్రేమించాలి. మొదటగా దేవుని ప్రేమించాలి. మొదటగా ఎవరిని ప్రేమించాలి? దేవుని అన్నమాట. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతోనే ఆయన సేవించవలని ఉందన్నమాట. అంటే దేవుని మొదటగా హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఆ తర్వాత నీ ఇంటి వారిని, పొరుగు వారిని అందరిని కూడా మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ప్రేమించాలి. కానీ పిల్లరా ఈ రోజుల్లో ఉంటుందా హృదయపూర్వకమైన ప్రేమ? పిల్లరా ప్రేమ ఉండట్లే కదా. ప్రాముఖ్యంగా కుటుంబాలు చూస్తే ఆ ప్రేమ కనబట్ల. తల్లిదండ్రుల మధ్య ప్రేమ కనబట్లేదు, బిడ్డల మధ్య ప్రేమ కనబడట్లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ కనబడట్లేదు, బంధువుల్లో ప్రేమ కనబడట్లేదు, సమాజంలో ప్రేమ కనబడట్లేదు, సంఘంలో ప్రేమ కనబడట్లేదు అనమాట. కారణం ఏంటంటే పైపైన ప్రేమే, అవసరాలతో కూడిన ప్రేమ. ఏదైనా ఉంటేనే ప్రేమ, కానీ స్వచ్ఛమైన ప్రేమ అనేది కనపట్లేదు, హృదయపూర్వకంగా ప్రేమ కనపట్లేదు. అదే పిల్లలు బైబిల్లో కూడా యూదా ఇస్కరియోతు కూడా యేసయ్యని ప్రభా నేను ప్రేమిస్తున్నానని ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆ ముద్దు దేనికంటే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడైన యేసు, ఆయన పట్టుకోండి అని కపటమైన ముద్దు పెట్టి యేసయ్యని వెండి నాణ్యాల కోసం అప్పగించాడు పిల్లలు. అర్థమైందా? ముద్దు దేనికి సాదృశ్యము? ప్రేమకు సాదృశ్యము. ఆ ప్రేమకు సాదృశ్యంగా ముద్దు పెట్టాడు యూదా ఇస్కరియోతు యేసయ్యని. ప్రేమించినట్ట కాదు. ఏ ప్రేమ అది? కపటమైన ప్రేమ అనమాట. కపటమైన ప్రేమను చూపించాడు యూదా ఇస్కరియోతు. పిల్లరా క్రైస్తవులమైన దేవుని బిడ్డలు మనం అందరం కూడా ఎలా ప్రేమించాలంటే మన పొరుగు వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన ఇంటి వారిని అందరూ కూడా హృదయపూర్వకంగా మనము ప్రేమించటం నేర్చుకోవాలి పిల్లలు. అందుకే మదర్ తెరిసా ఆ తల్లిగారు మన దేశానికి వచ్చి ఆమె ఎలాంటి వారి మధ్య పరిచయం చేసిన పిల్లరా? కుష్టి వ్యాధుల మధ్య, అంటరాని వాళ్ళ మధ్య, అనేకమైన వ్యాధులతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆమె పరిచర్య చేయగలిగింది అనమాట. వారిని దగ్గరగా తీసుకోగలిగింది. వారికి ఆ యొక్క కురుపులతో ఉన్న వారిని, కుష్టి వ్యాధులతో ఉన్న వారిని కూడా దగ్గరికి వెళ్ళి వారిని తన బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ వారికి పరిచర్య చేసింది. ఆ గాయాలు కూడా కట్టిందంట, ఆ గాయాలు శుభ్రం చేసిందంట, దాంట్లోంచి ఆ పురుగులు వచ్చినా కానీ శుభ్రం చేసిందంట పిల్లరా. కారణం ఏంటంటే ఆమె ప్రేమించిందనమాట పొరుగు వారిని. అసలు వారి రక్త సంబంధులు కాదు, బంధువులు కాదు, అసలు వాస్తవానికి ఆమెది మన దేశమే కాదనమాట. పరాయి దేశం నుండి మన దేశానికి వచ్చి మన దేశంలోని వారిని అందరిని ప్రేమించిందంటే ఎలా ప్రేమించగలిగింది పిల్లలు చెప్పండి? ఆ తల్లిగారు, మదర్ దేశ తల్లిగారు హృదయపూర్వకంగా ప్రేమించిందనమాట. అందుకే ఆమె పరిచర్య చేయగలిగింది. అందుకే అలాంటి వారిని కూడా దగ్గరగా ఆమె వెళ్ళగలిగింది, వారికి గాయాలు కట్టగలిగింది. కారణం ఏంటంటే ఆమె హృదయపూర్వకంగా ప్రేమించింది కాబట్టి మనం కూడా ఏం జరపలేరా? హృదయపూర్వకంగా ప్రేమించాలి. నీ భర్తను ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించు. నీ భార్యను ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించు. నీ బిడ్డలు ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించు. నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించు. నీ బిడ్డలు ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించు. దేవుని సేవకుని ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఒకవేళ నాలాంటి సేవకులు కూడా, విశ్వాసులు కూడా ఎలా ప్రేమించాలి? హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఇలా మనందరం కూడా హృదయపూర్వకంగా ఒకరినొకరిని ప్రేమించుకోగలిగితే పిల్లరా ఎక్కడ కూడా ద్వేషము, అసూయ, గొడవలు ఇలాంటివి ఏమిరా పిల్లరా. అందుకే ప్రేమ లేకపోవటం వలనే మానవుల్లో ద్వేషము, అసూయ, పగలు, కక్ష, మరి గొడవలు, చంపుకోవటం ఇవన్నీ జరుగుతాయి పిల్లరా. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళా హృదయపూర్వకంగా చెయ్యాలన్నమాట. అర్థం పిల్లరా? ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా చేసే పనులు అన్నమాట. ఏంటది? హృదయపూర్వకంగా ఏం చేయాలి పిల్లరా? ప్రేమించాలి, హృదయపూర్వకంగా లోబడాలి, ఆ తర్వాత హృదయపూర్వకంగా క్షమించాలి, ఆ తర్వాత హృదయపూర్వకంగా ప్రభువుని బట్టి ఆనందించాలి, ఆ తర్వాత హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. అర్థం పిల్లరా? ఆ తర్వాత
ఏం చెప్పాను? హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలన్నమాట. సో ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా చేసే అనమాట. అర్థం పిల్లలు, ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా చేసేవి. ఇప్పుడు చూద్దాం అనమాట, హృదయపూర్వకంగా చేయనే ఉన్నాయన్నమాట కొన్ని, అవి చెప్పి ముగిస్తాను అనమాట. ఓకే పిల్లరా, ఏం చేయకూడదంట హృదయపూర్వకంగా? కీర్తన గ్రంథము 58:2 వచ్చినమాట. లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుతున్నారు. అంటే చూడండి పిల్లరా, ఎలా జరిగిస్తున్నారంటే చెడుతనాన్ని హృదయపూర్వకంగా చెడుతనం జరిగిస్తానమాట. ఈరోజు చూడండి పిల్లరా, తాగే వ్యక్తి ఎలా తాగుతాడు? బలవంతంగా తాగుతాడా? హృదయపూర్వకంగా తాగుతూ ఉంటాడు. డబ్బు కోసం ఎదుగుతూ ఉంటాడు. ఎవరైనా ఇస్తారా, ఎక్కడైనా దొరుకుతాయా డబ్బులు? ఒకవేళ భార్య ఇవ్వలేదనుకో, భార్యను కొట్టేనా తీసుకెళ్తారన్నమాట. ఇంట్లో ఏదైనా ఉందనుకో, తీసుకెళ్ళి కుదబెట్టేనా తాగుతారన్నమాట. జనాలు చెబుతున్నమాట, అంటే వాళ్ళకి తాగాలని ఉందన్నమాట. అదేనే కాదు, ఒక చెడు చేసే వ్యక్తిలో ఎవరైనా కానీ పిల్లరా ఎలా చేస్తుంటారు? హృదయపూర్వకంగా చెడు చేస్తుంటారు. కానీ పిల్లరా, చెడు అన్నది అసలు చేయకూడదు. అది అసలు హృదయపూర్వకం కూడా అసలు చేయకూడదు. కాబట్టి పిల్లరా, హృదయపూర్వకంగా ఏం చేయకూడదు? మనము ఎవరికి కూడా చెడు అన్నది చెయ్యకూడదు. గుర్తుపెట్టుకుని పిల్లరా. కానీ ఈ రోజుల్లో మనిషి హృదయపూర్వకంగా ఒక మనిషిని చంపడానికి ఎనుకాడట్లేదు. ఒక మనిషి మీద ఏ మాటైనా అనడానికి ఎనుకాడట్లేదు. ఒక మనిషిని ఏం చేస్తున్నారు? అసహించుకున్నారన్నమాట. కారణం ఏంటంటే అది హృదయపూర్వకంగా జరిగించి చెప్పాలి. పిల్లరా, హృదయపూర్వకంగా ఎవరు కూడా మనం ఏం చేయకూడదు? చెడు జరిగించకూడదు అనమాట. అలాగే యెషయా గ్రంథం అనమాట. మూఢవాక్కులు పలుకుదురు, భక్తినులు నడుచుకుందరు, యెహోవాను గురించి కాని మాటలు ఆడుచు ఆకలి కొన్ని వారి జీవనాధారము తీసుకొని దప్పికొని వారికి పానీయములు లేకుండా చేయొచ్చు హృదయపూర్వకంగా పాపము చేయుదురు అందనమాట. ఇక్కడ ఏం చేస్తారంట? పాపం చేస్తున్నారంట. ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతా ఉంది కదా. అవును పిల్లరా, అందుకే కదా కరోనా వైరస్ వచ్చింది లోకం మీదకి. అలాంటి వైరస్ ఎందుకు వచ్చిందంటే పాపం జరగడం బట్టే. హెచ్ఐవి అనే వైరస్ ఎందుకు వచ్చింది? ఎయిడ్స్ అనే వ్యాధి పిల్లరా పాపం చేయటం బట్టి అనమాట. అందుకే మనుషులు ఎలా చేస్తున్నట్టు ఈరోజు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు పిల్లరా. అర్థమవుతుందా? సో పాపం కూడా ఏం చేయకూడదు? అసలు చేయకూడదు. ఆ చేసే పాపం కూడా హృదయపూర్వకంగా చేయకూడదు. అసలు పాపం అంటేనే భయపడాలి. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలి. ఆ పాపానికి చోటు ఇవ్వకూడదు పిల్లరా. కానీ మానవుడు ఈరోజు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాడు. కొంతమంది తెలుసో తెలియక జరుగుతుంటే పాపాలు, కొంతమంది అవును కదా పిల్లరా, కొన్నిసార్లు పొరపాటు దొరుకుతూ ఉంటాయి. కొన్నిసార్లు అది పాపం అని తెలియకుండా మన జీవితంలో అయ్యో నేను ఈ పాపం చేశానా, ఈ తప్పు చేశానా అని ఉంటుంది. కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే కావాలని ఇష్టపూర్తిగా మనస్సుపూర్తిగా చేస్తుంటారన్నమాట పాపం. కాబట్టి పిల్లలు అలాంటి పాపాలకి దేవుడు పనిష్మెంట్ చేస్తారన్నమాట. ఎవరైతే హృదయపూర్వకంగా పాపం చేస్తారో తప్పకుండా దేవుడు వారిని శిక్షిస్తారన్నమాట. అదే పిల్లరా, కాబట్టి పాపం అన్నది హృదయపూర్వకంగా చేయకూడదు. అసలు పాపమే చేయకూడదు అనమాట. అదే పిల్లరా, ఆ తర్వాత ప్రసంగి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేదురంట, అంటే చెడ్డ క్రియలు. ఇంకేం చేస్తున్నారంటే ప్రజలు హృదయపూర్వకంగా దుష్క్రియలు, అర్థం పిల్లరా, చెడ్డ క్రియలు. కాబట్టి పిల్లరా, హృదయపూర్వకంగా పాపం చేయకూడదు, దుష్క్రియలు చేయకూడదు. ఆ తర్వాత ఏం చేయకూడదు? చెడుతనం జరిగించకూడదు అనమాట. అర్థం పిల్లరా, ఇవి చేయకూడదు అనమాట. చేయాల్సిన పనులను కూడా హృదయపూర్వకంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా లోబడాలి, హృదయపూర్వకంగా క్షమించాలి, హృదయపూర్వకంగా దేవుని బట్టి సంతోషించాలి, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టాలి, హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి, హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలి, ఆయన సేవించాలి ప్రియరా. ఇవన్నీ కూడా హృదయపూర్వకంగా మనం చేయాల్సిన పనులు ప్రియరా. కాబట్టి ప్రియరా, ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఇంతకాలం మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేదేమో, హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞ గైకొనలేదేమో, హృదయపూర్వకంగా ప్రేమించలేదేమో, హృదయపూర్వకంగా క్షమించలేదేమో. కాబట్టి పిల్లరా, ఏ విషయంలో కానీ మీరు తప్పిపోయి ఉన్నట్లయితే ఈ సమయంలో మనము దేవుడి దగ్గర మనము క్షమాపణ అడుగుదాం. ప్రభా, నిజమేనయ్యా, నేను హృదయపూర్వకంగా ఇదిగో ఈ విషయాలు నేను చేయలేదయ్యా, హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ యొక్క ఆజ్ఞలు గైకొనలేదయ్యా, హృదయపూర్వకంగా మీకు నేను లోబడలేదయ్యా, హృదయపూర్వకంగా నేను ప్రేమించలేదయ్యా, హృదయపూర్వకంగా నేను క్షమించలేదయ్యా అనే సమయంలో మనము దేవుని సన్నిధిలో యథార్థంగా మనము ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాం. లేదా మీరు ఎక్కడైతున్నారో అక్కడ మోకరించగలిగితే ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా మరి కొన్ని నిమిషాలు పిల్లరా విన్న వాక్యాన్ని బట్టి మనము కొన్ని నిమిషాలు మనము ప్రార్థన చేసుకో. మీరు ఎక్కడైతున్నారో అక్కడ మరి ప్రార్థన చేసుకొని పిల్లరా ఉన్న చోట మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. మోకరించడానికి అవకాశం లేకపోతే కనీసం కళ్ళు మూసుకొనైనా ఈ ప్రార్థనలు ఏకీపించాల్సిందిగా ప్రభునామలు మనం చేస్తున్నాం పిల్లరా. మరి మొదటగా మనము హృదయపూర్వకంగా చేయకూడని పనులు, దుష్క్రియలు చేయకూడదు, చెడు క్రియలు చేయకూడదు అంటున్నాడు ప్రభు. ఒకవేళ మనము దుష్క్రియలు చేసుంటే
నిజమే ప్రభా, ఇదిగో ఈ పాపము, ఈ దుష్క్రియ, ఈ చెడు క్రియ నిజమేనేసయ్యా నేను హృదయపూర్వకంగా చేశాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా. అయ్యా నేను దుష్క్రియలో నా హృదయపూర్వకంగా చేశాను, కావాలనే చేశాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని అడగండి ప్రేరా. అలాగే హృదయపూర్వకంగా పాపం చేయకూడదని ఉందన్నమాట. ఒకవేళ మీరు కూడా హృదయపూర్వకంగా పాపం చేసి ఉంటే నిజమేసయ్యా నేను కూడా హృదయపూర్వకంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభా, నీలువైన రక్తంతో నన్ను కడుగు ప్రభా అని అడగండి పిల్లరా. అలాగే మరి హృదయపూర్వకంగా చెడుతనము జరిగిస్తున్నారని ఉందన్నమాట ప్రభా. మరి హృదయపూర్వకంగా నేను కూడా ఎన్నోసార్లు చెడుతనం జరిగించాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా. అయ్యా ఇక నుంచి నేను ఎన్నడూ కూడా చెడు చేయనయ్యా, నేను ఎన్నడూ కూడా పాపం చేయనయ్యా, ఎన్నడూ కూడా నేను ప్రభా దుష్క్రియలు చేయను ప్రభా. అయ్యా ఇదిగో ఈరోజు నుంచి హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తానయ్యా, హృదయపూర్వకంగా నేను ఇతరులు ప్రేమిస్తాను ప్రభా. అయ్యా అలాంటి మనసు నాకు ఇవ్వండి అయ్యా, హృదయపూర్వకంగా ఇతరులను ప్రేమించగల మనసుని ఇవ్వండి అయ్యా. మొదటగా నిన్ను ప్రేమించే మనసు నాకు కావాలయ్యా ప్రభా. నా హృదయపూర్వకంగా నా మనసు పూర్తిగా నిన్నే ప్రేమిస్తాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఒకవేళ దేవుణ్ణి హృదయపూర్వకంగా మీరు ప్రేమించలేదేమో ఎంతకాలమో, ఒకవేళ దేవుని హృదయపూర్వకంగా ప్రేమించకుండా ఉన్నారేమో పిల్లరా. ఒకవేళ అలా చేస్తున్నట్లయితే ఈ సమయంలో అవునయ్యా నేను హృదయపూర్వకంగా ప్రేమించలేదు, అవసరాన్ని బట్టి ప్రేమించాను, నాకున్న అనుకూల బట్టి నేను ప్రేమించాను, కానీ ప్రభా నేను హృదయపూర్వకంగా ప్రేమించలేకపోయానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభా. నిన్నే నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను ప్రభా అని చెప్పండి పిల్లరా. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, నా దేవుని ఈరోజు నుంచి నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తానని ఒక తీర్మానం తీసుకొని ఈరోజు నుంచి అలా ప్రారంభించిన పిల్లరా. అలాగే పొరుగువారిని కూడా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు అన్నాడు. ఎలా ప్రేమించాలి పొరుగువారిని కూడా? యేసయ్యా నా భర్తను కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తాను, నా ఇరుగు పొరుగు వారిని కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తాను, నా సేవకులకు నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను, నా విశ్వాసులకు నేను హృదయపూర్వకంగా నేను ప్రేమిస్తాను ప్రభా. నా బంధువులు నా స్నేహితులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయం నాకు ఇవ్వండి అయ్యా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించమ్మా హృదయాన్ని నాకు ఇవ్వండి అడగను పిల్లరా. ప్రభా హృదయపూర్వకంగా ప్రేమిస్తానయ్యా ప్రభా, నాకు సహాయం చేయమని అడగను పిల్లరా. అలాగే హృదయపూర్వకంగా లోబడమని ఉందన్నమాట. ఒకవేళ లోబడలేదేమో ఇంతకాలం మీరు పిల్లరా, లోబడినా కానీ హృదయపూర్వకంగా లోబడకుండా ఉన్నారేమో, దేవునికి మొదటగా లోబడలేదేమో, అధికారులకు లోబడలేదేమో, మీ యజమానికి లోబడలేదేమో, దైవజనులకు లోబడలేదేమో, ఒకవేళ మీ భర్తకు లోబడలేదేమో. ప్రభా అవునయ్యా నేను లోబడని స్థితిలో ఉన్నాను, దయతో నన్ను క్షమించు ప్రభా. అయ్యా ఇదిగో నేను కూడా హృదయపూర్వకంగా లోబడతాను ప్రభా. మొదటగా నేను నీకు హృదయపూర్వకంగా లోబడతాను ప్రభా. అయ్యా నీ మీద తిరుగుబాటు చేయని ప్రభా, నీకు వ్యతిరేకంగా జీవించనయ్యా, నీకు లోబడి నేను జీవిస్తాను ప్రభా. అలాగే నా మీద ఉన్న అధికారులకు నా భర్తకు నేను లోబడతాను ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా అని అడగను పిల్లరా. లోబడే మనసు నాకు ఇవ్వండి అయ్యా, లోబడలేకపోతున్నానయ్యా, లోబడినట్లు సహాయం చేయమని అడగను పిల్లరా. అలాగే అంటున్నాడు ప్రభు, హృదయపూర్వకంగా క్షమించమంటున్నాడు ప్రభు. మరి ఈ సమయంలో మనము కూడా క్షమిద్దాం పిల్లరా. మన దగ్గర ఎవరైతే క్షమాపణ కోరుతున్నారో వారిని మన హృదయపూర్వకంగా క్షమిద్దాము. ఎందుకంటే మనము క్షమించిన ఎడల క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు పిల్లరా. మనం ఇతరులు క్షమించకపోతే, మనం ఇతరులు కూడా హృదయపూర్వకంగా క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని కూడా క్షమించడమాట. ప్రేమైన సహోదర సహోదరు, నువ్వు కూడా ఇతరులను హృదయపూర్వకంగా క్షమించు. నీ పట్ల ఎవరైతే వ్యతిరేకంగా ఎవరించారో వారిని హృదయపూర్వకంగా క్షమించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రభు అన్నాడు, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోక తండ్రి మీ పట్ల కూడా అలాగే చేస్తాడు ఉందన్నమాట. ప్రేమైన సహోదర సహోదరు, ఈరోజు నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను కానీ నన్ను కానీ క్షమించడు. మనం క్షమించే వారంగా ఉండాలి. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. ప్రభా నేను కూడా హృదయపూర్వకంగా క్షమించే హృదయం నాకు ఇవ్వండి అయ్యా. పైన ఒకటి లోనొకటి కాకుండా ఏదో క్షమించానని అనకుండా నా మనస్సు పూర్తిగా క్షమించే హృదయం నాకు ఇవ్వండి ప్రభా అని అడగను పిల్లరా. అలాగే మరి హృదయపూర్వకంగా ఉల్లసించండి అని ఉందన్నమాట. అలాగే పిల్లరా మరి ప్రభులో ప్రభా నీ యందు హృదయపూర్వకంగా సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి అయ్యా, నీలోనే హృదయపూర్వకంగా ఆనందించినట్టుగా నాకు సహాయం చేయండి అయ్యా అని అడగండి పిల్లరా. అడగండి ప్రభా నీలోనే. అలాగే ప్రభా నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటాను ప్రభా. ఎస్ అయ్యా నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటాను ప్రభా. నీ ఆజ్ఞలను మరవనయ్యా, నా జీవితకాలం అంతయు నీ యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటాను ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి.
అలాగే ప్రభా నీకు కూడా నేను హృదయపూర్వకంగా మొరపెడతానయ్యా. నీకు ప్రార్థన చేసేప్పుడు నేను హృదయపూర్వకంగా నీకు ప్రార్థన చేస్తానయ్యా, నిన్ను బతిమలాడుకుంటానయ్యా. అలాంటి హృదయం నాకు ఇవ్వండి ప్రభా అని అడగండి ప్రభా. అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసే అటువంటి ప్రార్థన జీవితం నాకు ఇవ్వండి అని అడగండి. ఎందుకంటే మనము చాలాసార్లు హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయలేని వారిగా ఉంటామన్నమాట. అలాగే మరి ఆశా కూడా తన బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాను అనుసరించాడు. ప్రభా నిన్ను అనుసరిస్తానయ్యా, నిన్ను అనుసరిస్తానయ్యా, నా దినములన్నీ నా బ్రతుకు దినములన్నీ యేసయ్యా నిన్ను అనుసరిస్తాను ప్రభా, నువ్వు నాకు సహాయం చేయను ప్రభా అని అడగను పిల్లరా. ఎందుకంటే మన జీవితకాలం అంతయు ప్రభుని అనుసరించే వారంగా ఉండాలన్నమాట. మన బ్రతుకు దినములన్నీ కూడా ఆశా కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తూ వచ్చాడు. ప్రభా నా దినములన్నీ కూడా నిన్ను అనుసరిస్తాను ప్రభా, మీరు నాకు సహాయం చేయమని అడగను పిల్లరా. అలా అడుగుతున్న పిల్లలు ఈ సమయంలో ప్రార్థన చేస్తానమాట. ప్రార్థన. మహా పరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు కలుగునుగాక. అయ్యా మరి ఆశా కూడా తన దినములన్నీ కూడా హృదయపూర్వకంగా నేను అనుసరించాడు ప్రభా. మరి మేము కూడా మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా హృదయపూర్వకంగా నేను అనుసరించే హృదయాలను మా అందరికి దయచేయండి అయ్యా. మనసు పూర్తిగా హృదయపూర్వకంగా నేను అనుసరించే జీవితాలను మాకు దయచేయండి ప్రభా. కాలేబు వలె మేము కూడా ప్రభా పూర్ణ మనసుతో నేను అనుసరించినట్టుగా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డల ప్రతి ఒక్కరూ కూడా అలా అనుసరించే జీవితాలు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నీకు ప్రార్థన చేసే మనసులు వారికి దయచేయండి అయ్యా. ఏదో అవసరాన్ని బట్టో ఏదో చెప్పారు కదా ప్రార్థన చేయమన్నారట్టుగా అన్నట్టుగా ఉండకుండా హృదయపూర్వకంగా నీ బిడ్డలో ప్రార్థన చేసే జీవితాలు దయచేయండి అయ్యా. అలాగే నీ బిడ్డలు హృదయపూర్వకంగా నిజము పలుకున్నట్టుగా చేయండి ప్రభా. అలాగే హృదయపూర్వకంగా నేను బతిమలాడుకునే మనసునివ్వండి అయ్యా ప్రభా. మీరు సహాయం చేయండి అయ్యా. హృదయపూర్వకంగా నేను బతిమలాడుకునే మనసును దయచేయమడుతున్నాను ప్రభా. అలాగే ప్రభా హృదయపూర్వకంగా నీ ఆజ్ఞలు గైకొన్నట్టుగా సహాయం చేయండి అయ్యా. హృదయపూర్వకంగా తండ్రి నీకు లోబడినట్లుగా నీకు విధేయత చూపినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ దినం ఎత్తబడిన వాక్యం నీ బిడ్డలందరి హృదయంలో ఫలింప చేయబడుతున్నాం ప్రభా. ఏదైతే మేము హృదయపూర్వకంగా చేయలే ప్రభా అవన్నీ చేసి ఈ లోకంలో నిస్సాక్షులుగా నీ బిడ్డలుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినమున ఎందరైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రభా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఎటువంటి సమస్యలతో ఈ సమయంలో ఇలాలోకి వచ్చారు ప్రభా. నీ బిడ్డలకున్న ప్రతి అవసరతలు కూడా నీ మహిమేషలో తీర్చండి అయ్యా ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారికి సమస్యలన్నిటి నుంచి విడిపించండి అయ్యా ప్రభా. నీ బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా ఏవేవి చేయాలో అవన్నీ చేసి నీవిచ్చే ఆశీర్వాదము, దీవెన, సమాధానం, ఆరోగ్యమును, ఆశీర్వాదము, రక్షణ, పరలోక రాజ్యమును నీ బిడ్డలు పొందుకొని లోకంలో నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే ప్రైజ్ రేపులరా దశలాయిలో ఉంటాం, ప్రయత్నించేయండి.